వెల్కమ్ టు మన స్టడీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం పర్సంటేజెస్ టాపిక్లో 3 పార్ట్స్ అంటే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్ని స్టార్ట్ చేసాం. పర్సంటేజెస్ నుంచి మనం ఏం చేసామంటే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా క్లాసెస్ అనేది స్టార్ట్ చేసినాం అనమాట. అంటే లైవ్ స్ట్రీమింగ్ తెలుగు మీడియం వాళ్ళకి 7కి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి 7:30కి స్ట్రీమ్ అవుతుంది. సెకండ్ థింగ్, ఈ వీడియోలో నేను మీకు ఇంటిమేట్ చేయాలనుకున్నది ఏంటంటే ఇంతకు ముందులాగా 1 అవర్ వీడియో అయితే నేను చేయాలని ఫిక్స్ అవ్వలేదు. ఎందుకు అంటే 1 అవర్ వీడియో చేస్తే స్టార్టింగ్ 1 or 2 minutes చూసేసి మధ్యలో ఆపేస్తా ఉన్నారు. సో ఛానల్కి అనేది నెగిటివిటీ వస్తుంది. అందుకని చెప్పేసి మీకు నచ్చినట్లే వీడియో డ్యూరేషన్ అనేది తగ్గించి నెంబర్ ఆఫ్ వీడియోస్ అంటే డైలీ ఒక వీడియో ఉండేలాగా ప్లాన్ చేశాను. ఇంకా సూటిగా సుత్తు లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన స్టడీ మెయిన్ మోటో ఏంటంటే బేసిక్ లెవెల్ నుంచి ఏది నేర్పించినా మంచిగా ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండి బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటేనే మీకు సబ్జెక్ట్ అర్థం అవుతుంది. మీరు బేసిక్స్ నేర్చుకోకుండా డైరెక్ట్గా షార్ట్ కట్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతే మీకు అర్థమైనట్లే ఉంటుంది కానీ తర్వాత మర్చిపోతారనమాట. కంప్లీట్గా లెవెల్ 1 క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ రేషియో అండ్ ప్రపోర్షన్స్ వచ్చు అనుకుంటే మీరు వీడియోని స్కిప్ చేసేసేయండి. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. మన మెయిన్ మోటో ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండి కోచింగ్ తీసుకోలేక ఫ్రీ ఆన్లైన్ క్లాసుల మీద డిపెండ్ అయిన వాళ్ళకి కంప్లీట్గా హెల్ప్ చేద్దాం అని చెప్పేసి లెవెల్ 1 నుంచి స్టార్ట్ చేసామన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా, నాన్ మ్యాథ్స్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం సపరేట్గా ఇంగ్లీష్ అండ్ తెలుగు క్లాసెస్ అంటే 2 వీడియోలు చేయాల్సి వచ్చినా సో నేనైతే చేయడానికి ఇబ్బంది ఏం లేదు. స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే ఎన్ని వీడియోస్ అయినా ఎంతసేపు అయినా నేను చేయడానికి విల్లింగ్గా ఉన్నాను. అందుకని చెప్పేసి సపరేట్ వీడియోస్ స్టార్ట్ చేసాం అనమాట. స్ట్రీమింగ్స్ కూడా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి, ఫస్ట్ ఈ బేసిక్స్ తెలుసుకొని నెక్స్ట్ పార్ట్ 2లో క్వశ్చన్స్కి వెళ్దాం. రేషియో అంటే ఏం లేదు నాన్న, కంపారిజన్ బిట్వీన్ 2 సిమిలర్ క్వాంటిటీస్. ఆ కంపారిజన్ ఎలా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ A:B ఉందనుకో, అంటే ఏబిల్ని రేషియో అని మాట్లాడదాం, లేదా A/B అని రాయొచ్చు. ఇందులో ఏని మనం ఫస్ట్ టర్మ్ అని, బిని సెకండ్ టర్మ్ అని చెప్తాము. ఇందులో ఈ రేషియోలో టైప్స్ ఏంటి? డైరెక్ట్గా A:B అంటే రేషియో అని మాట్లాడతాం. సెకండ్ వన్ డూప్లికేట్ రేషియో ఆఫ్ A:B ఈజ్ A²:B². ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2:3 అనేదానికి డూప్లికేట్ రేషియో కావాలి అన్నాడు అనుకోండి, సింపుల్గా ఏం చేస్తామంటే 2²:3² అని రాస్తాం. అంటే దీనికి డూప్లికేట్ రేషియో ఏమవుతుంది? 2² అంటే 4:3² అంటే 9 అవుతుంది. నెక్స్ట్ వన్ సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏమని చెప్పాము? స్క్వేర్స్ అని చెప్పాము. సబ్ డూప్లికేట్ రేషియో అంటే స్క్వేర్ రూట్ అవుతుంది అనమాట. అంటే సింపుల్గా ఇక్కడ 2:3నే తీసుకుందాం. 2:3నే నాకు సబ్ డూప్లికేట్ రేషియో కావాలంటే √2 అవుతుంది. ఇక్కడ రేషియోలో ఎప్పుడైనా ఏమవుతుంది? క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. కంప్లీట్గా అదే వస్తుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్క్వేర్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి, నా దగ్గర 4 and 9 ఉంది. దీనికి నేను సబ్ డూప్లికేట్ రేషియో కనుక్కోవాలి అన్నాను అనుకోండి, √4 సో స్క్వేర్లో 2² స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇది 2, ఇది 3 అవుతుంది. 2:3 ఇట్లా వస్తుంది అనమాట. సో డైరెక్ట్గా 2, 3 తీసుకుంటే ఇక్కడ మీకు అర్థం కాలేదు కదా, రేషియోలో క్యాన్సిల్ అయిపోతాయి స్క్వేర్ రూట్లు. సో ఇట్లా డూప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఇలా కనుక్కోవాలి. నెక్స్ట్ ట్రిప్లికేట్ అంటేనే బై డిఫాల్ట్ ట్రై అని ఉంది. ట్రై అంటే 3 అని చెప్పి తెలుసు కదా, అంటే క్యూబ్ రూట్ అనమాట. క్యూబ్ అండ్ క్యూబ్ రూట్. ట్రిప్లికేట్, సబ్ ట్రిప్లికేట్ అంటేనేమో క్యూబ్ చేస్తాం, సబ్ ట్రిప్లికేట్ అంటేనేమో క్యూబ్ రూట్ చేస్తాం. సింపుల్గా 2:3నే ఉంది. నాకు దీనికి ట్రిప్లికేట్ రేషియో కావాలి అంటే సింపుల్గా 2³ ఇక్కడ రేషియో లేదని క్యాన్సిల్ అయ్యి ఉంటే క్యాన్సిల్ చేస్తాం, క్యాన్సిల్ అవ్వవు కాబట్టి బై డిఫాల్ట్గా రాస్తాం. 2³ అంటే 8, 3³ అంటే 27. సో 2,3కి ట్రిప్లికేట్ రేషియో ఏమవుతుంది అంటే 8:27. నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏం లేదు నాన్న, ఇచ్చిన నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8:23, దీనికి సబ్ ట్రిప్లికేట్ రేషియో కనుక్కోవాలి అంటే వీటికి క్యూబ్ రూట్ వాల్యూస్ కనుక్కోవడమే. క్యూబ్ రూట్ ఆఫ్ 8:27. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే 2, 27కి అంటే 3³ కదా.
సో ఇది 3 అవుతుంది. ఇట్లా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇన్వర్స్ రేషియో. ఇన్వర్స్ రేషియో అంటే ఏం లేదు నాన్న, A:B ఉందనుకో, దీన్ని ఇన్వర్స్ అంటే 1/A:1/B రాస్తాం. దీనికి ఎల్సిఎం చేసేసి సింపుల్గా ఇది B:A అని చెప్పి కూడా రాయొచ్చు. ఇది నంబర్స్ని బట్టి వ్యారీ అవుతుంది ఎల్సిఎంని బట్టి. సో ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2:3నే తీసుకున్నాను నేను, దీనికి ఇన్వర్స్ రేషియో కనుక్కోమంటే 3:2 అవుతుంది. ఇట్లా డైరెక్ట్గా రాయకుండా 1/2:1/3 అని చెప్పి రాస్తాం. ఇక్కడ 2కి 3కి ఎల్సిఎం ఎంత, 6. 6లో 2 3 టైమ్స్ పోతుంది, 6లో 2 టైమ్స్ పోతుంది. సో 3:2 అయింది. అంటే 2:3కి ఇన్వర్స్ రేషియో రాయమంటే నేను ఏమని చెప్పి రాశాను, ఇక్కడ 1/2:1/3 రాశాను. సింపుల్గా దీన్ని రివర్స్ చేస్తే వచ్చేదే కదా, అంటే 3:2. ఇట్లా ప్రతి నెంబర్ని రివర్స్ చేస్తే వచ్చేది ఇన్వర్స్ రేషియో అని, వాటి ఎల్సిఎంలు చేస్తాం. ఇలా రాసుకొని తర్వాత వచ్చే ఈ రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు కాబట్టి నెంబర్స్ని రివర్స్ చేస్తే సరిపోతుంది. ఎల్సిఎం పోయే నెంబర్స్ ఏదన్నా ఉంటే అప్పుడు ఇట్లా రాసుకొని ఎల్సిఎం చేసి దానికి ఇన్వర్స్ రేషియో రాస్తాం. ఇది ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, డూప్లికేట్ సబ్ డూప్లికేట్. డూప్లికేట్ సబ్ డూప్లికేట్ అంటే స్క్వేర్ రూట్, ట్రిప్లికేట్ సబ్ ట్రిప్లికేట్ అంటే క్యూబ్ రూట్, ఇన్వర్స్ రేషియో అంటే సింపుల్గా 1/, అని చెప్పి రాయడమే. నెక్స్ట్ వన్ కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో అంటే ఏం లేదు నాన్న, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టర్మ్స్ అండ్ సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్స్ అంటే ఏం లేదు, ఇక్కడ A:B, C:D, E:F ఉందనుకో, ఇందులో ఫస్ట్ టర్మ్స్ ఏముంటాయి, A, C అండ్ E, వీటి ప్రొడక్ట్ అంటే ACE బై సెకండ్ టర్మ్స్ ఏమున్నాయి, B, D, E ఉన్నాయి కదా, అంటే వీటి ప్రొడక్ట్లుగా రాయడం. అంటే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ A:B, C:D, E:F ఇచ్చాడు అనుకోండి, వీటిని కాంపౌండ్ రేషియో ఎంత కనుక్కోమన్నాడు అంటే సింపుల్గా ఇచ్చిన నెంబర్స్ని ఇట్లా రాసేయండి. 2:3, 5:6, 7:10. ఇక్కడ క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ ఏమున్నాయో చూడండి. 5 to 10 పైన ఏం మిగిలిందన్న 7 మిగిలింది, కింద 6 into 3 అంటే 18. సో కాంపౌండ్ రేషియో ఏమవుతుంది అంటే సింపుల్గా 7:18 అవుతుంది. ఇలా కాంపౌండ్ రేషియో కనుక్కుంటాం. నెక్స్ట్ వన్, ఇప్పుడు వరకు మనం ఏం చూసాం నాన్న, రేషియో గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ప్రపోర్షన్. రేషియో అండ్ ప్రపోర్షన్సే కదా మన టాపిక్ హెడ్డింగ్. ప్రపోర్షన్ అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏం లేదు నాన్న, ఏదైనా రెండు రేషియోస్ ఉన్నాయనుకోండి, అంటే ఎనీ 2 క్వాంటిటీస్, ఈ రేషియోస్ ఈక్వల్ అని చెప్పామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు చూడండి A:B ఈజ్ ఈక్వల్ టు C:D అని చెప్పాను. సో ఇట్లా చెప్పినప్పుడు ఇది ఈక్వల్ అయిన కండిషన్ ఉంది కదా. సో ఇట్లా ఈక్వల్ అయితే ఈ రెండు రేషియోస్ ఒకదానికొకటి ప్రపోర్షన్ టు ఈచ్ అదర్ అని చెప్తాం. రెండు రేషియోలు ఈక్వల్ అయితే ఈ రెండు ప్రపోర్షన్ టు ఈచ్ అదర్, ఒకదానికొకటి ప్రపోర్షనల్లో ఉంటాయి. సో దీని నుంచి ఏమవుతుంది అన్న, A:B అంటే A/Bనే కదా, C:D అంటే C/D. క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే AD/BC, AD ఈజ్ ఈక్వల్ టు BC. ఇక్కడ AD టర్మ్స్ని ఏమని చెప్పి రాస్తాం చూడండి, A ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ ఎండింగ్లో, అంటే ఇవి ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అంటాం. అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. మీన్స్ అంటే మధ్యలో ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి యారోతో ఇండికేట్ చేశాను, BC. సో ఇలా ఈక్వల్ అయితే అంటే AD ఈక్వల్ టు BC అయింది కదా, ఈ కండిషన్ని మనం ప్రపోర్షన్ అంటాం. అంటే రెండు రేషియోలు ప్రపోర్షన్లో ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ 2:3 ఇచ్చాడు అనుకోండి, 4:something X ఇచ్చాడు, ఈ రెండు ప్రపోర్షన్ టు ఈచ్ అదర్ అన్నాడు. ప్రపోర్షన్ టు ఈచ్ అదర్ అయినప్పుడు X వాల్యూ కనుక్కోమన్నాడు. సింపుల్గా ప్రపోర్షన్ టు ఈచ్ అదర్ అంటే ఈక్వల్ చేయడమే కదా. 2:3 ఈజ్ ఈక్వల్ టు 4/X, నాకు X వాల్యూ కనుక్కోమన్నాడు. సో ఇట్లా అంటే ప్రపోర్షన్ కండిషన్ యూస్ చేసి X వాల్యూ మనం కనుక్కుంటాం అనమాట. అంటే AD ఈక్వల్ టు BC లాగా. నెక్స్ట్ వన్, ఇప్పుడు ప్రపోర్షన్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ ప్రపోర్షన్. దీన్నే ఇంకో పేరు వచ్చేసి మీన్ ప్రపోర్షన్ అంటాం. సో సెకండ్ ప్రపోర్షన్ అన్న మీన్ ప్రపోర్షన్ అన్న ఎప్పుడైనా ABC ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A,B,C అనేది ఉన్నాయి. ఇట్లాంటి కండిషన్లో Bని మనం మీన్ ప్రపోర్షన్ అంటాం. సో మిగిలిన నెంబర్లు ఏంటి, AC. అంటే మీన్ ప్రపోర్షన్ B కనుక్కోమన్నాడు అనుకోండి, Bకి ACకి మధ్య రిలేషన్ చూద్దాం. A:B ఈజ్ ఈక్వల్ టు B:C. ఇక్కడ రెండు కండిషన్స్లో Bనే ఉంటుంది మీను.
అండ్ దాని మీనింగే కదా మీన్ ప్రపోర్షను. ఇక్కడ మీరు చూడండి మీన్స్ అంటే ఏమని చెప్పి రాశాను, బి ఇంటూ సి. సో ఇక్కడ సి ప్లేస్లో కూడా బీనే ఉంటుంది. సో దీని నుంచి ఏడి ఈక్వల్ టు బీసీ కదా, ఏ బై బి ఈక్వల్ టు బి బై సి అయితే క్రాస్ మల్టిప్లై చేస్తే బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. కానీ నాకేం కావాలి, బి కావాలి. బీనే కదా మీన్ ప్రపోర్షన్ అంటే. సో దీని నుంచి బి అంటే బి స్క్వేరు ఏసీ అయితే బి ఏమవుతుంది అన్న, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ అవుతుంది. సో విత్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను చూడండి. సెకండ్ ప్రపోర్షన్ ఆఫ్ 7,28 ఈజ్ అన్నాడు. అంటే 7కి 28కి సెకండ్ ప్రపోర్షన్ ఆర్ మీన్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. ఇట్లాంటి కండిషన్స్లో సింపుల్గా మనం సెకండ్ ప్రపోర్షన్ ఆర్ మీన్ ప్రపోర్షన్ని బీతో ఇండికేట్ చేస్తాం. బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ అని చెప్పి తెలుసు. సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన నెంబరు ఏ అని చెప్పి తీసుకుంటాం, సెకండ్ ఇచ్చిన నెంబరు సి అని చెప్పి తీసుకుంటాం. సో ఇక్కడ సెకండ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు అంటే పి కనుక్కోమన్నట్టు. బి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ. సో ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఇచ్చాడు నాన్న, 7 ఇచ్చాడు. సి అంటే 28. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 28లో కూడా ఒక 7 ఉంటుంది. 7 ఇంటూ 7 అంటే ఒక 7 బయటకు వస్తుంది, ఇంటూ 4 ఉంటుంది. 4 అంటే 2 స్క్వేర్ కదా. సో బయటికి ఏమేమి వస్తాయి, 7 ఇంటూ 2 వస్తుంది. 7 ఇంటూ 2 అంటే 14. సో మీన్ ప్రపోర్షన్ ఆర్ సెకండ్ ప్రపోర్షన్ ఆఫ్ 7,28 ఈజ్ 14 అనమాట. ఇట్లా సింపుల్గా ఏం లేదు నాన్న, 2 నెంబర్లు ఇచ్చి మీన్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 4,25కి మీన్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు అనుకోండి. 4 ఇంటూ 25 రాసేసి దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోండి. సో 4 అంటే 2, 25 అంటే 5, 2 ఇంటూ 5 అంటే 10. సో 4,25కి మీన్ ప్రపోర్షన్ అంటే 10 అవుతుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పటి వరకు ప్రపోర్షన్, సెకండ్ ప్రపోర్షన్ నేర్చుకున్నాం. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏముందన్న, ఏబిసి 3 ఇచ్చాడు. థర్డ్ ప్లేస్లో ఏముంది, సీనే కదా. అంటే మనకు కనుక్కోవాల్సింది ఏంది, సి. అంటే థర్డ్ ప్రపోర్షన్. సి ఇచ్చాడు అంటే ఏబి రిలేషన్ చూడండి. ఇక్కడ కూడా థర్డ్ ప్రపోర్షన్లో కూడా మీన్ టర్మ్ వచ్చేసి బీనే ఉంటుంది అన్న, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దీని నుంచి బి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ. నాకు ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి, థర్డ్ ప్రపోర్షన్ అంటే సి కావాలి కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది. సో దీని నుంచి సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ అని చెప్పి రాశాను. సో మీకు ఈ ఫార్ములాలన్నీ గుర్తుండకపోతే వరి అవ్వాల్సిన నీడేం లేదు నాన్న. సింపుల్గా సెకండ్ ప్రపోర్షన్కి అండ్ థర్డ్ ప్రపోర్షన్కి బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో నాకు దీని నుంచి బి కావాలి, సెకండ్ ప్రపోర్షన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ అవుతుంది. థర్డ్ ప్రపోర్షన్కి అయితే ఏం కావాలి, సి కావాలి. సి కావాలంటే సింపుల్గా బి స్క్వేర్ బై ఏ, ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 4,8 అన్నాడు. థర్డ్ ప్రపోర్షన్ అంటే ఏం లేదు, ఇందులో ఒకటి ఫస్ట్ది ఏ, సెకండ్ది బి అని చెప్పి తీసుకోండి. థర్డ్ ప్రపోర్షన్ అంటే నాకు సి కావాలి. సి అంటే బి స్క్వేర్ బై ఏ. బి స్క్వేర్ అంటే 8 ఇంటూ 8 కదా, 8 స్క్వేరు బై ఏ. క్యాలిక్యులేషన్కి ఈజీగా ఉంటుంది కాబట్టి 8 స్క్వేర్ రాయకుండా 8 ఇంటూ 8 రాశాను. 4 ఇందులో 2 టైమ్స్ పోతే 8 ఇంటూ 2 16. సో థర్డ్ ప్రపోర్షన్ ఆఫ్ 4,8 ఈజ్ 16. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నెంబర్ ఏదో ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఇచ్చాడు. సో 24 ఇచ్చాడు. థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమన్నాడు. సింపుల్గా ఇది ఏ ఇది బి అనుకుంటాం నాన్న. సి కావాలి థర్డ్ ప్రపోర్షన్ అంటే బి స్క్వేర్ బై ఏ. బి స్క్వేర్ అంటే 24 ఇంటూ 24 బై ఏ అంటే 6. 6 ఇందులో 4 టైమ్స్. 4 ఇంటూ 24, 4 20 80, 4 4 16, 80 16 అంటే 96. ఇట్లా ఈజీగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ ఫోర్త్ ప్రపోర్షన్ అంటే 4వ టర్మేగా నాన్న. అంటే ఏబిసిడి 4 ఉంటే డిని ఫోర్త్ ప్రపోర్షన్ అంటాం. అంటే A:B ఈజ్ ఈక్వల్ టు C:D. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే కదా ఈ రెండు ప్రపోర్షన్ టు ఈచ్ అదర్ అని చెప్తాం. దీని నుంచి AD ఈక్వల్ టు BC కదా. సో ఇక్కడ నాకేం కావాలి, ఫోర్త్ ప్రపోర్షన్ అంటే D కావాలి. D కావాలి. D కావాలంటే ఏమవుతుంది, A వచ్చి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది. సో దట్ ఇంప్లైస్ టు D ఈజ్ ఈక్వల్ టు BC బై A. ఇది గుర్తు లేకపోతే మీకు ప్రపోర్షన్ కండిషన్ తెలుసు కదా, AD ఈక్వల్ టు BC అని చెప్పేసి. సో సింపుల్గా ఫోర్త్ ప్రపోర్షన్ కావాలంటే ఏం చేస్తాం,
బీసీలను మల్టిప్లై చేసి ఏతో అంటే ఫస్ట్ టర్మ్తో డివైడ్ చేస్తాం. ఇక్కడ నాకు ఫోర్త్ ప్రపోర్షన్ అన్నాడు. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే నేనేం చెప్పాను, సెకండ్ థర్డ్ని మల్టిప్లై చేసి ఫస్ట్తో డివిజన్ చేయండి అన్నాను. ఇంకా డైరెక్ట్గా రాసేద్దాం చూడండి. 4 × 6/3. 3 ఇందులో 2 టైమ్స్, 4 × 2 అంటే 8. సో ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఇట్లా ఈజీగా చేసేయచ్చు అనమాట. మీకు ఇది గుర్తులేదు అని చెప్పి వరి అవ్వాల్సిన నీడ్ లేదు. ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ, ప్రపోర్షన్ కండిషన్ గుర్తుంది కదా. ఫోర్త్ ప్రపోర్షన్ అంటే డి కావాలి కాబట్టి BC/A అయింది. నెక్స్ట్ వన్ రేషియోస్ అడిగాడు అన్న. A/B, సారీ ఇక్కడ ఇది B/C, టైపింగ్ మిస్టేక్ ఉంది. A/B ఈజ్ ఈక్వల్ టు 2:3 అంట. B/C 4:5 అయితే ABC కనుక్కోమన్నాడు. ఇక్కడ ఇట్లా రాసుకున్నాను సింపుల్గా. దీనికి ట్రిక్ ఏంటంటే ఎన్ షేప్ అనమాట. ఈ ఎన్ షేప్ ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఇక్కడ రేషియోని ఎలా మల్టిప్లై చేయాలనేది ఎన్ అనే నెంబర్ని మీకు ఎన్ అనే లెటర్ ఉంది కదా, ఎన్ లెటర్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇచ్చింది యాస్టేజ్గా రాసేయండి, 2:3. ఇది AB. నెక్స్ట్ BC ఇచ్చాడు. BC ఎంత ఇచ్చాడు, 4:5 ఇచ్చాడు. సో ఇది A, ఇది B, ఇది C. ఇక్కడ ఎన్ డ్రా చేసుకోండి ఎన్ షేప్లో. ఫస్ట్ ఏ ఉంది, ఇట్లా గీత ఉంది. ఇట్లా గీత ఉంటే 2 × 4 ఉంది. 2 × 4 అంటే 8. నెక్స్ట్ ఏ ఉంది, ఎన్ షేప్లో 3:4 ఉంది. 3 × 4 అంటే 12. నెక్స్ట్ ఏ ఉంది, 3కి 5కి ఉంది. 3 5s అంటే 15s. కామన్గా పోయే టేబుల్ ఏం లేదు కాబట్టి సో A/B/C అంటే 8:12:15. మీకు ఎన్ ఈజీగా అర్థం అవ్వాలంటే ఇలా రాసుకోండి కొంచెం పెద్దగా చేసి. సారీ ఇది 4:5 కదా, ఇలా. నెక్స్ట్ కండిషన్ చూడండి. A/B అంట 3:4, B/C అంట 2:5 అయితే A/B/C. సార్ ఆల్రెడీ ఇక్కడ నేర్పించారు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు రాశారు అంటే దీంట్లో ఒక చిన్న ట్రిక్ ఉందన్న. ఆ ట్రిక్ నేర్పించడం కోసం మీకు సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా. A/B అంటే 3:4, B/C ఎంత ఇచ్చాడు, 2:5. ఇది A, ఇది B, ఇది C అంటే A/B/Cనే కదా మనం కనుక్కోవాల్సింది. అయితే మీకు ఎన్ అనే ఒక షార్ట్ కట్ ఇట్లా మల్టిప్లై చేయాలి అని చెప్పాను కదా. ఇక్కడ ఇందులో బ్యూటీ ఏంటంటే నాన్న, ఇక్కడ చూడండి B ప్లేస్లో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. సింపుల్గా దీన్ని డబల్ చేయండి. డబల్ చేస్తే ఏమవుతుంది, 4:10 అవుతుంది. సో BB సేమ్ ఉంది కాబట్టి A/B, B/Cలో రెండు కామన్గా ఉంది ఏంది, Bనే కదా. సో B పైన 4 ఉంది, కింద 4 ఉంది. ఈక్వల్ అవ్వడం కోసమే మనం దీన్ని డబల్ చేసాం. సో ఇట్లాంటి సేమ్ కండిషన్లో యాస్టీస్గా రాసేయడమేనన్న. అంటే A ప్లేస్లో 3 ఉంది, B ప్లేస్లో 2 4 కాబట్టి 4 రాస్తాం, C ప్లేస్లో 10 రాస్తాం. సార్ బాగానే ఉంది, మరి ఈ ఎన్ లాజిక్ దీనికి అప్లై చేస్తే ఇదే ఆన్సర్ వస్తుందా లేదా? ఇదే ఆన్సర్ వస్తుంది అన్న. నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. A/B ఎంత ఇచ్చాడు, 3:4 ఇచ్చాడు. B/C ఎంత ఇచ్చాడు, 2:5 ఇచ్చాడు. సో ఎన్ అంటే ఫస్ట్ 3 × 2 చేయాలి. 3 × 2 అంటే ఎంత నాన్న, 6. నెక్స్ట్ 2 × 4 చేయాలి. 4 × 2 అంటే 8. నెక్స్ట్ 4 × 5. 4 × 5 అంటే ఎంత నాన్న, 20. కామన్గా 2 టేబుల్ పోతుంది కదా, 2 3 సార్లు, ఇక్కడ 4 సార్లు, 5 సార్లు. సో క్యాన్సిల్ అయిపోతే వచ్చిన రిజల్టెంట్ ఏంటన్నా, 3:4:5. సారీ ఇక్కడ 10 టైమ్స్ 3 4 10 రెండు కండిషన్స్లో సేమ్ వచ్చింది కదా. ఈ ట్రిక్ చెప్పడం కోసం సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వన్ 3A ఈజ్ ఈక్వల్ టు 2B అంట. 5B ఈజ్ ఈక్వల్ టు 3C అయితే A/B/C కావాలి. ఇక్కడ ఏం లేదన్నా, రేషియో డైరెక్ట్గా ఇవ్వకుండా కొంచెం ట్విస్ట్ చేసి ఇచ్చాడు అంతే. సో వరి ఇవ్వాల్సిన నీడ్ ఏం లేదు. దీని నుంచి A/B, ఈ B ఇక్కడికి వస్తే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న 3 2 కిందకు వస్తుంది. ఇట్లానే B/C అంటే దీన్ని ఏమని రాయొచ్చు, 3/5 మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివిజన్ అవుతుంది. అంటే A/B అంటే ఇది 2:3 అనే కదా, B/C అంటే ఇది 3:5 అని చెప్పే కదా.
సో A:B:C అంటే రెండిట్లో సేమ్ ఉంది నాన్న బీబీ, డైరెక్ట్గా రాసేయడమే, ఇంకా ఎన్ ట్రిక్ యూస్ చేసి మల్టిప్లై చేయాల్సిన పని లేదు. 3, 5. మీకు ఏదన్నా డౌట్ ఉంటే మల్టిప్లై చేసి చూసుకోండి, సేమ్ ఫైనల్ రిజల్ట్ క్యాన్సిల్ చేస్తే 2:3:5 వస్తుంది. అంటే A:B:C అంటే ఇట్లా ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ 1, ఇప్పుడు వరకు A:B:C వరకు చూసాం. ఇప్పుడు 4 టర్మ్స్ ఇస్తే అంటే ABCD 4 ఇస్తే ఎలా చేయాలి? A:B:Cకి ట్రిక్ ఏం చెప్పానన్నా ఎన్ టైపు. అంటే ఫస్ట్ ఇచ్చిన 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తాం, నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేసి నెక్స్ట్ పైన 2 చేస్తాం. ఈ కండిషన్లో ఫస్ట్ ట్రిక్ ఏంటంటే నాన్న, ఏ రావాలనుకోండి, ఇచ్చిన ఒకదాని కింద ఒకటి అంటే ABBCD ఇట్లా రాసుకుంటాం కదా. సో ఫస్ట్ టర్మ్స్ మొత్తాన్ని ఇట్లా క్రాస్గా మల్టిప్లై చేయండి. డి రావాలనుకోండి, లాస్ట్ టర్మ్స్ మొత్తాన్ని క్రాస్గా మల్టిప్లై చేయండి. బికి సికి ఒక డైమండ్ షేపు వేస్తాను చూడండి, ఇక్కడ డ్రా చేస్తాను. ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేసి రిజల్టెంట్తో ఇక్కడ ఉన్న ఈ ప్లేస్లో ఉన్న నెంబర్తో మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ ఈ 2 మల్టిప్లై చేసి ఆ వచ్చిన రిజల్టెంట్తో ఈ నెంబర్ మల్టిప్లై చేస్తాం, అంటే ఒక డైమండ్ షేప్ వస్తుంది అనమాట. సో ఇది మీకు ప్రాక్టికల్గా ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏం చెప్పాను, ఏ రావాలంటే డైరెక్ట్గా ఇచ్చిన లైన్లో క్రాస్గా మల్టిప్లై చేయండి అన్నాను. ABBCD ఇలా రాసుకోవాలి. ఈ లైన్లో ఫస్ట్ లైన్లో ఏమున్నాయి, 2, 4, 3 ఉన్నాయి. 2 × 4 అంటే 8, 8 × 3 అంటే 24. సో ఇక్కడ ఏ వచ్చేసింది. బీకి ఏం చెప్పాను, ఇట్లా డైమండ్లో ఒక షేపు డ్రా చేసుకోమన్నాను, అంటే ఈ షేపు. 4 మూళ్ళు 12, 12 మూళ్ళు 36. నెక్స్ట్ సికి సేమ్ దీనికి ఆపోజిట్, అంటే దీనికి ఆపోజిట్ అంటే ఇది, నెక్స్ట్ ఇది ఈ ప్లేస్లో ఉన్న నెంబర్స్. 5 మూళ్ళు 15, 15 మూళ్ళు 45. నెక్స్ట్ డి ప్లేస్లో వాల్యూ కావాలంటే డైరెక్ట్గా లైన్ అనమాట, చివరు ఉన్నాయి మొత్తం. 5 మూళ్ళు 15, 15 4 60. సో కామన్గా ఏ టేబుల్ పోతుందో క్యాన్సిల్ చేయండి. 3 టేబుల్ పోతుంది నాన్న. 3 ఇందులో 8 టైమ్స్, ఇందులో 12 టైమ్స్, 15 టైమ్స్, ఇందులో 20 టైమ్స్. సో A:B:C:D అంటే 8:12:15:20 ఇట్లా సింపుల్గా చేసేసినాను. ఇది ట్రిక్ అనమాట. ఇక్కడ ఏం చేసామన్నా, ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ అన్నీ రాసుకున్నాం, అంటే 2:3, 4:5, 3:4 రాసుకున్నాం. ఫస్ట్ ఈ లైన్ ఏ వాల్యూ కావాలంటే ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 3 to 4, 4 to 3 బి వస్తుంది. నెక్స్ట్ సి కావాలంటే 3 to 5, 5 to 3 సి వస్తుంది. డి కావాలంటే చివరున్న మొత్తం మల్టిప్లై చేయండి, 3, 5, 4 ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. వెల్కమ్ టు మన స్టడీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం రేషియో అండ్ ప్రపోర్షన్స్లో పార్ట్ 2 డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లోకి వెళ్ళిపోదాం. పార్ట్ 1లో మనం ఆల్రెడీ బేసిక్స్ కవర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అన్న, నేను బేసిక్ లెవెల్ నుంచి ఎందుకు వెళ్తున్నానంటే మీకు యూనిట్ డిజిట్ కాన్సెప్ట్స్ అండ్ డివిజిబిలిటీ రూల్స్, ఆప్షన్ వెరిఫికేషన్ అండ్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్స్ అనేది నేర్పించాలన్న. ఇది హై లెవెల్ క్వశ్చన్స్లో అన్ని బేసిక్ లెవెల్ నుంచి చెప్పుకుంటూ కూర్చుంటే అక్కడ అవ్వదు. సో నా టీచింగ్ స్టైల్కి మీరు అలవాటు పడాలంటే బేసిక్ లెవెల్ నుంచి విని తర్వాత లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్స్కి మనం వెళ్ళాలన్న, అప్పుడే మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. The ratio between two numbers is 5:3 and the product of these two numbers is 375. Then find out the second number అన్నాడు. అన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేస్తామంటే, ఇక్కడ సెకండ్ నెంబర్ అడిగాడు. సెకండ్ నెంబర్ అంటే 3 ఉంది, 3 into సంథింగే కదా వచ్చేది ఆన్సరు. సో 3 డివిజిబుల్ రూల్స్ చూస్తే ఆప్షన్ చాయిస్లో ఫస్ట్ది కాదు, సెకండ్ది కాదు, థర్డ్ది డివిజిబుల్ అవుతుంది, ఫోర్త్ది కాదు. సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది అన్న. ఇంకా పెన్ను పేపర్ పెట్టి సాల్వ్ చేయలేము. సార్ ఇది సింపుల్ క్వశ్చన్ కాబట్టి బాగా చేస్తారు, కొంచెం క్వశ్చన్ కష్టంగా ఇస్తే ఎట్లా చేయాలంటే, క్వశ్చన్ కష్టంగా ఇచ్చిన సింపుల్గా ఇచ్చిన కాన్సెప్ట్ అనేది ఒకటేనన్న. ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్, యూనిట్ డిజిట్ లాజిక్. ఇక్కడ ప్రొసీజర్ అయితే ఎట్లా చేయాలి, ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అన్నాడు అన్న. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఇప్పుడు రేషియోలో ఇచ్చాడు 5:3. దీన్ని నెంబర్స్లోకి ఎట్లా తీసుకున్నాం అంటే, ఈ రేషియోలో 2 సేమ్ కదా, దీన్ని 5x దీన్ని 3x అని చెప్పి తీసుకుంటాం. ఈ రెండింటి ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేయడమే కదా, ఈజ్ ఈక్వల్ టు 375 అంట.
అయితే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్, 5 మూలు 15, ఇటువైపు వచ్చి డైరెక్ట్గా డివిజన్ చేసేద్దాం. 15 ఇందులో 2 సార్లు, 15 5 సార్లు, 25 ఉంది ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఏమవుతుంది నాన్న, 5 అవుతుంది. నాకు సెకండ్ నెంబర్ అడిగాడు అంటే 3x కదా, 3 ఇంటూ 5 15. సో మీకు కావాల్సింది 15, ఇక్కడ వచ్చింది కూడా 15 కదా అన్న. ఇట్లా చేయాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా చేయాలి. నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకోవాలి, రెండు నేర్చుకోవాలి అల్టిమేట్గా. సెకండ్ వన్, ద రేషియో బిట్వీన్ 2 numbers ఈజ్ 8:5 అండ్ సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 65. దెన్ ద ఫస్ట్ నెంబర్ అన్నాడు. ఫస్ట్ నెంబర్ అన్నాడంటే 8 ఇచ్చాడు అన్న, 8 మల్టిపులే కదా. సో ఆన్సర్ చాయిస్లో ఎన్ని ఉన్నాయో చూడండి. ఫస్ట్ 8తో డివిజిబుల్ అవుతుంది, సెకండ్ది కూడా అవుతుంది, థర్డ్ది అవ్వదు, ఫోర్త్ది అవ్వదు. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ 1 అన్న అవ్వచ్చు, ఆప్షన్ 2 అన్న అవ్వచ్చు, 50-50 చాయిస్. సో లెక్క చేయకుండా పెట్టడానికి అయితే ఇక్కడ పాసిబిలిటీ లేదన్న. క్వశ్చన్లోకి వెళ్దాం. ఇక్కడ సమ్ ఇచ్చాడు. సమ్ అంటే ఈ రెండింటి సమ్మే కదా. 8 5 ఎంత అన్న, 13. అంటే 13 parts ఈజ్ ఈక్వల్ టు 65 అని ఇచ్చినట్టు. అయితే ఫస్ట్ నెంబర్ అడిగాడు. ఫస్ట్ నెంబర్ ఎంత అన్న, 8 partsే కదా. అయితే నాకు 8 parts ఎంత, 13 ఇందులో 5 సార్లు 8 5లు 40. సో సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్, ₹600 ఈజ్ డివైడెడ్ అమాంగ్ 3 friends ABC ఇన్ ద రేషియో ఆఫ్ 3:4:5. దెన్ ఫైండ్ ద షేర్ అన్నాడు. అంటే సికి షేర్ కనుక్కోవాలి. 600 పంచుకున్నారంట ఈ రేషియోలో. ఇక్కడ సి కనుక్కోమన్నాడు అన్న. సి పార్ట్ ఎంత ఉంది, 5 parts ఉంది. ఆప్షన్ చాయిస్లో చూడండి, ఫస్ట్ వన్ 5 మల్టిపుల్ అయితే కాదు, అంటే 5తో ఇది డివిజిబుల్ అవ్వదు. సెకండ్ వన్ అవుతుంది, థర్డ్ వన్ అవుతుంది, ఫోర్త్ వన్ కాదు. అంటే నాకు సెకండ్ ఆప్షన్ అన్నా కానీ థర్డ్ ఆప్షన్ అన్నా కానీ టైం లేకపోతే 50-50 చాయిస్ నాన్న. ఈ రెండిట్లో ఒకటి ఆన్సర్ అవుతుంది. ప్రొసీజర్ ప్రకారం వెళ్దాం. ఇక టోటల్ 3 4 5, 4 3 7, 7 5 12. టోటల్ ఈ 12 పార్ట్స్ని 600కి ఈక్వల్. అయితే సి అడిగాడు. సి ఎంతనన్నా, 5 పార్ట్లు ఎంత, క్వశ్చన్ మార్క్, అంతే కదా. 12 ఇందులో 50 times 50 into 5 అంటే 250. సో మన థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ చూడండి. ₹910 డివైడెడ్ అమాంగ్ ద 3 friends ABC ఇన్ ద రేషియో. థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ సేమ్ నాన్న, కాకపోతే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రేషియో డైరెక్ట్ ఇవ్వకుండా ఫ్రాక్షన్స్లో ఇచ్చాడు. సో ఫస్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్స్ రాసుకుందాం. 1/2 ఈస్టు 1/3 ఈస్టు 1/4. ఇక్కడ ఎల్సిఎం చేయాలన్న. ఎల్సిఎంకి షార్ట్ కట్ ఏంటంటే, ఎప్పుడైనా ఇచ్చిన నెంబర్లో పెద్ద నెంబర్ని ఫస్ట్ డబల్ చేయండి. పెద్ద నెంబర్ ఏంటి, 4. 4 into 2 అంటే 8. ఈ 8లో మిగతా 2 నెంబర్లు పోతాయా, 2 పోతుంది, కానీ 3 క్యాన్సిల్ అవ్వదు. సో ఇంటూ 2 అనేది వర్కౌట్ అవ్వాలి. నెక్స్ట్ ఇంటూ 3 చేయండి దాన్ని. 4 3 12. సో ఈ 12లో 2 పోతుంది, 3 పోతుంది. సో ఎల్సిఎం 12 అనమాట. ఇది షార్ట్ కట్, అంటే ఇది ఒక ట్రిక్ అనమాట. సో మన టోటల్ ఎల్సిఎం 12. 2 12లో 6 times, 3 4 times, 4 3 times. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు నాన్న, టోటల్ ఈ రేషియోలో డివైడ్ చేసుకున్నారంట. మనకి ఏది కనుక్కోమన్నాడు. డైరెక్ట్గా చూడండి, ఏ ఎన్ని పార్ట్లు ఉంది, 6 parts ఉంది. 6 మల్టిపుల్స్ కానీ 6తో డివిజిబుల్ అయ్యే కానీ ఎన్ని ఉన్నాయో చూడండి. ఫస్ట్ వన్ అవ్వదు, సెకండ్ వన్ అవ్వదు, థర్డ్ వన్ అవుతుంది, ఫోర్త్ వన్ అవ్వదు. సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది నాన్న. ప్రొసీజర్ ప్రకారం వెళ్దానండి. ఇది ఏబిసి అయితే ఏనే కదా కనుక్కోమంది. సో ఏ 6 parts అంటే 6 మల్టిపుల్లే కదా. ఇప్పుడు టోటల్ ఎన్ని పార్ట్స్ నాన్న, 6 4 10, 10 + 3 13. అంటే నాకు 13 parts ఈజ్ ఈక్వల్ టు 9 10 అని చెప్పి ఇచ్చినట్టు. అయితే ఏ ఎంత, 6 parts ఎంతో కనుక్కోమన్నాడు. 13 ఇందులో 7 times పోతుంది. 6 7 42, థర్డ్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఈజీగా చేయొచ్చు నాన్న. ఎగ్జామ్లో ఇస్తేనేమో ఇక్కడ 6 మల్టిపుల్ తీసుకోవాలి. 6 మల్టిపుల్ అంటే దీన్ని 2 రకాలుగా రాసుకోవచ్చు. 2 into 3 అంటే 2 డివిజిబిలిటీ రూలు, 3 డివిజిబిలిటీ రూలు. 2కి ఏమో యూనిట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉండాలి, 3కి ఏమో సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3 ఆర్ 3 మల్టిపుల్ అయి ఉండాలి, అంటే 3తో డివిజిబుల్ అవ్వాలి. నెక్స్ట్ వన్, 750 is divided among the 3 friends ABC in the ratio of 5:4 and 2:3. Then B share అన్నాడు. కాన్సెప్ట్ అయితే సేమ్ నాన్న. ఒక క్వశ్చన్ని మల్టిపుల్ వేస్లో ఎలా అడగాలని చెప్పడానికి మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఏబిసి రేషియో ఇవ్వకుండా A:B ఇచ్చాడు అండ్ B:C ఇచ్చాడు. ఏకి బీకి ఎంత ఉంది నాన్న, 5:4.
నెక్స్ట్ బీకి సికి ఎంత ఉంది 2:3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏ, ఇది బి పార్ట్ కదా. బి పార్ట్లో మామూలుగా అయితే మనం ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేసి తర్వాత ఈ 2 మల్టిప్లై చేసి రేషియో రాసుకుంటాం. కానీ ఇక్కడ ఇందులో చిన్న ట్రిక్ ఉంది నాన్న. దీన్ని డబల్ చేయండి. ఎందుకు డబల్ చేస్తున్నా అంటే 4కి ఈక్వల్ చేయడానికి. డబల్ చేస్తే ఇంటూ 4 అంటే ఇంటూ 2 కదా, ఇంటూ 2 అంటే ఇది 6 అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 ఉంది కాబట్టి డైరెక్ట్గా రేషియో ఏమవుతుంది అంటే 5:4:6 అవుతుంది. మీకు డౌట్ ఉంటే సేమ్ రేషియో ఇక్కడ రాసుకొని ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి. 5 రెళ్ళు 10, 4 రెళ్ళు 8, 4 మూలు 12. 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి క్యాన్సిల్ చేయండి. 4 సార్లు 6 సార్లు సేమ్ ఇదే రేషియో వచ్చింది కదా అన్న. సో ఇక్కడ మీరు చూడండి 750 ఉంది టోటల్. మొత్తం ఎన్ని పార్ట్లు ఉన్నాయి? 6, 4, 10, 15, 15. 15 పార్ట్స్ అంటే 15 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 750. అయితే ఎవరు షేర్ అడిగాడు నాన్న? బి అడిగాడు. బి అంటే 4. ఇది సాల్వ్ చేసేదానికంటే 4 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. 4తో డివిజిబుల్ అయ్యాయి అంటే 2 టేబుల్ 2 సార్లు పోతుంది కదా. మ్యాక్సిమం ఈ 4th ఆప్షన్ తప్ప మిగతా 3 4తో అవుతాయి అన్నమాట. సో క్యాలిక్యులేషన్ చేసేయండి. ఇంకో ఆప్షన్ ఏం లేదు మనకి ఇక్కడ. యూనిట్ డిజిట్స్ కూడా వర్కౌట్ అవ్వవు అనమాట. 15 ఇందులో 5 సార్లు 0, 4 5 20. సో సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా సింపుల్గా చేయాలి నాన్న. ఇక్కడ ట్రిక్ ఏంటంటే ఇది తెలుసుకోవాలి మీరు. ఈ రేషియోని డబల్ చేస్తే డైరెక్ట్గా రాసేయచ్చు అని చెప్పేసి. నెక్స్ట్ వన్ 6th వన్ ₹850 అంటే 850 ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య డివైడ్ చేసుకున్నారు అంటే పంచుకున్నారు అనమాట. ఏ షేర్ ఈజ్ 2/3 ఆఫ్ బి షేర్ అంటే ఏమి ఇచ్చాడో చూద్దాం. ఏ షేర్ ఈజ్ అంటే ఈక్వల్ టు పెట్టి 2/3 ఆఫ్ బి షేర్. ఈ బీని తీసుకొస్తే A/B ఈక్వల్ టు 2/3 అవుతుంది. అంటే A:B డైరెక్ట్గా 2:3 అని ఇచ్చినట్టు ఏకి బీకి రేషియో. నెక్స్ట్ బి షేర్ ఈజ్ 1/4 ఆఫ్ సి అంటే బీకి సికి ఏమి ఇచ్చినట్టు 1:4 ఇచ్చినట్టు 1:4. అయితే ఏబిసి రేషియో కావాలి నాకు ఇప్పుడు. ఇక్కడ చూడండి దీన్ని ఇంటూ 3 చేస్తే బి ఈక్వల్ అవుతుంది. ఇంటూ 3 12 అంటే ఏబిసి రేషియో ఏమవుతుంది అంటే 2:3:12 అవుతుంది. కామన్గా ఏది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇట్లానే ఉంచేయండి. ఏబిసి రేషియో ఇది. టోటల్ ఎంత? 850. ఈ 850ని ఈ రేషియోలో పంచుకున్నారు. మనల్ని క్వశ్చన్ ఏమి అడిగాడు? బి షేర్ అడిగాడు. బి షేర్ అంటే 3 పార్ట్స్. 3 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చూడండి. ఫస్ట్ వన్ అవుతుంది, సెకండ్ వన్ అవ్వదు, థర్డ్ వన్ అవ్వదు, 4th వన్ కూడా అవుతుంది. అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం అంటే క్యాలిక్యులేషన్ చేయకుండా 2 ఆప్షన్స్ కాదు, ఫస్ట్ ఆప్షన్ అన్నా అవ్వాలి లేదా 4th ఆప్షన్ అన్నా అవ్వాలి. సో ఇంకా షార్ట్ కట్ ఏం లేదు కాబట్టి క్యాలిక్యులేట్ చేయాల్సిందేనన్న. 12 3 15, 15 2 17. టోటల్ నాకు 17 పార్ట్స్ ఏబిసి రేషియో. కానీ అమౌంట్ ఎంత? 850. అయితే నాకు క్వశ్చన్లో అడిగింది ఏంటంటే బి ప్లేస్లో 3 పార్ట్స్. 17 ఇందులో 5 సార్లు 5 మూలు 15. సో ఫస్ట్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది అన్న. నెక్స్ట్ వన్ ₹700 ఈజ్ డివైడెడ్ అమాంగ్ ద 3 ఫ్రెండ్స్ ఏబిసి ఇన్ ద రేషియో ఆఫ్ 2:3 and 4:5. దెన్ ఫైండ్ ఏ షేర్ అన్నాడు. ఇక్కడ సింపుల్గా చూడండి నాన్న. A:B అంత ఇచ్చాడు. ఏకి బికి 2:3 ఇచ్చాడు రేషియో. బికి సికి 4:5 ఇచ్చాడు. బేసిక్ మోడలే, కాకపోతే మల్టిప్లై చేయడానికి ఈ మోడల్ ఇచ్చా అనమాట. ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేయాలి. 4 2 8. నెక్స్ట్ ఈ 2 చేయాలి. 4 3 12. నెక్స్ట్ ఈ 2 చేయాలి. 5 3 15. కామన్గా పోయే టేబుల్ ఏదన్నా ఉందానన్నా? ఏది లేదు. అయితే క్వశ్చన్లో ఏ షేర్ అడిగాడు. ఏ అంటే ఎంత? 8 పార్ట్స్. 8తో డివిజిబుల్ అయ్యే నెంబరు 8 మల్టిపుల్ చూడండి. ఒకే ఒకటి ఉంది. సెకండ్ ఆప్షన్ డైరెక్ట్గా మన ఆన్సర్ అని చెప్పి కళ్ళు మూసుకొని పెట్టేయచ్చు. లేదు మీకు డౌట్ ఉంది అనుకోండి. టోటల్ ఎంత నాన్న? 700. టోటల్ ఎన్ని పార్ట్స్ చూడండి. 12 8 అంటే 20, 20 15 అంటే 35. సో నాకు ఇక్కడ టోటల్ 35 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 700. అయితే 8 పార్ట్స్ ఎంత? 7 ఇందులో 5 సార్లు 500, 20 సార్లు 8 రెళ్ళు 16, 160 అవుతుంది. ఇట్లా ఈజీగా చేసేయచ్చు నాన్న. నెక్స్ట్ వన్ ద రేషియో ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్ ఈజ్ 9:5. బాయ్స్కి గర్ల్స్కి మధ్య రేషియో ఎంత ఉందన్న? 9:5 ఉందంట. ఇందులో 9 పార్ట్స్ ఏమో బాయ్స్, 5 పార్ట్స్ ఏమో గర్ల్స్.
అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ ఈజ్ 2100 అంటే 2100. అయితే క్వశ్చన్లో ఏం అడిగాడు నాన్న, ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది అని అడిగాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే షార్ట్ కట్ ఏంటంటే నాన్న, ఇక్కడ 9 మల్టిపుల్ చూసుకోండి. 9 మల్టిపుల్ అంటే డిజిటల్ సమ్ము 9 ఆర్ 9 మల్టిపుల్ 9తో డివిజన్ అవ్వాలి, అంటే అది 9 మల్టిపుల్ అవ్వాలి. ఫస్ట్ చూద్దాం. 5 2 7 7 1 8 8 వచ్చింది, ఇది కాదు. 5 3 8 8 1 9 ఇది అవ్వచ్చు, అంటే ఇది 9తో పోతుంది. 5 4 9 1 10 ఇది కాదు. 5 5 10 1 11 ఇది కాదు. సో సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సార్ ఏం చేసావు ఇక్కడ నాన్న నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నాడు. బాయ్స్ అంటే ఇక్కడ ప్రొసీజర్ ఏం చేస్తామంటే మనం నార్మల్గా టోటల్ వీళ్ళు రెండు ఎన్ని పార్ట్స్ ఉన్నారు నాన్న, 9 + 5 అంటే టోటల్ 14 పార్ట్స్ ఉన్నారు. నాకు 14 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 2100 అంతే కదా. టోటల్ ఎంతమంది ఇచ్చారు, 2100 ఇచ్చాడు. ఏ రేషియోలో ఉన్నారు, ఈ రేషియోలో ఉన్నారు. అంటే టోటల్ 14 పార్ట్సే కదా. 14 పార్ట్స్ ఎంత అయితే 9 పార్ట్స్ ఎంతో కనుక్కోవాలి. సో నాకు క్వశ్చన్ మార్క్ కావాలంటే నెక్స్ట్ ఏమవుతుందంటే, ఇది సింప్లిఫై చేస్తే క్రాస్ మల్టిప్లై చేసి 14 ఇక్కడికి వచ్చి ఇంటూ 9 వస్తుంది. ఇక్కడ పైన కింద క్యాన్సిల్ చేసిన తర్వాత 9 ఇలాగే మిగిలిపోతుంది చూడండి. సో ఇక్కడ వచ్చిన రిజల్టెంట్ని నేను 9తో మల్టిప్లై చేస్తున్నాను. ఆ 9ని తీసుకొచ్చి ఇక్కడ డివిజన్ అంటే 9తో పోయే నెంబర్ ఏదో ఉందో అదే మన ఆన్సర్ అవుతుంది కదా. సో 2 ఆప్షన్స్ ఉంటే ఈ క్యాలిక్యులేషన్ చేయాల్సిందే, లేదా యూనిట్ డిజిట్ చూసుకుంటాం. ఇట్లా ఏదో ఒక ఆప్షన్లో మీకు తెలుస్తుంది నాన్న. ఇవన్నీ మీకు నేర్పించడానికి నేను బేసిక్ లెవెల్ నుంచి సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఒక్కొక్క క్వశ్చన్. 2 numbers A and B are in the ratio of 4:9. ఏబీలు ఏ రేషియోలో ఉన్నాయంట, 4:9 రేషియోలో ఉన్నాయంట. ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జర్ అండ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ 35. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 35 అంట. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది, 5 పార్ట్స్. అంటే 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 35 అని ఇచ్చినట్టు. అయితే దెన్ ద ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 numbers అన్నాడు. నాన్న ఇక్కడ నాకు ఒక పార్ట్ ఎంత వస్తుంది, 5ని తీసుకెళ్ళి దీనిలో క్యాన్సిల్ చేస్తే 7 వస్తుంది. 4 × 7 9 × 7 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది ఇక్కడ ప్రోడక్ట్ అవుతుంది. అయితే ఇక్కడ నాకు ఇందులో బ్యూటీ ఏంటంటే ఇది కూడా చేయకుండా డైరెక్ట్గా 4 × 9 ఇక్కడ వచ్చింది x × x² చేయాలి. అయితే నేను ఇక్కడ 9 డివిజిబిలిటీ రూల్ చూస్తున్నాను. ఇక్కడ సింపుల్గా చూద్దాం రండి. 6 3 9 7 1 8 ఇది కాదు. 7 1 8 1 ఇందులోకి ఇచ్చాం అనుకుందాం 9. 5 5 10 ఇది కాదు. 6 4 10 7 1 8 18 ఇది 9తో డివిజిబుల్ అవుతుంది. 7 1 8 1 ఇందులోకి ఇచ్చాం 9 అవుతుంది. నెక్స్ట్ 6 5 11 సో ఇది కాదు. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా చేయాలి నాన్న. ఎగ్జామ్ టైం ఫ్యాక్టర్ అనమాట. టైం సేవ్ చేసుకోవాలి మీరు. క్యాలిక్యులేషన్ వచ్చు కదా అని చెప్పి మీరు సింప్లిఫై చేసుకుంటూ కూర్చుంటే ఉన్న టైం కాస్త అయిపోతుంది. ఇప్పుడు ప్రొసీజర్ నేర్పిస్తా చూడండి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 35 అని ఇచ్చాడు. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది నాన్న, 4కి 9కి 5 పార్ట్స్ ఉంది. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 35 అయితే ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2 numbers అన్నాడు. సో ఫస్ట్ ఒక పార్ట్ ఎంతో నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను అన్న. ఒక పార్ట్ ఎంత అంటే 5 ఇందులో డివిజన్ అయితే 7 వస్తుంది. సో ప్రొడక్ట్ అడిగాడు. సో ఇప్పుడు నాకు 4 పార్ట్స్ ఎంత అవుతుంది, 4 × 7 అవుతుంది. నెక్స్ట్ 9 పార్ట్స్ అంటే 9 × 7 అవుతుంది. ఇది ఫస్ట్ నెంబరు, ఇది సెకండ్ నెంబరు. అయితే ఈ రెండింటి ప్రొడక్ట్ అడిగాడు. ప్రొడక్ట్ అంటే వచ్చిందాన్ని మొత్తం ఇంటూ చేయాలి కదా ఫైనల్గా. సో ఇక్కడ మీరు 2 రకాలుగా చేయొచ్చు. 7తో డివిజిబిలిటీ రూల్ చూడొచ్చు, లేదా 9 డివిజిబిలిటీ రూల్ చూడొచ్చు. ఇట్లా ఈజీగా చేసేయాలి నాన్న. నెక్స్ట్ వన్, ద రేషియో బిట్వీన్ నాన్న. ఇక్కడ ఇంకో సింపుల్ టెక్నిక్ చెప్పమంటే యూనిట్ డిజిట్ నాన్న. యూనిట్ డిజిట్ ఎలా చేయాలంటే 4 7 28 8 8 7 56 6 4 28 8 9 72 సారీ 2 7 2 14 4 యూనిట్స్ ప్లేస్లో 4 ఉండాలి. ఒకటే ఉంది, అదే ఆన్సర్ నాన్న. అంటే అన్ని యూనిట్స్ ప్లేస్లో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేయకూడదు. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. 4 × 7 ఇది ఫస్ట్ నెంబరు, 9 × 7 ఇది సెకండ్ నెంబరు. ఈ రెండింటి ప్రొడక్ట్ అడిగాడు. అయితే దీన్ని మల్టిప్లై చేయకూడదు. 4 7 28 యూనిట్స్ ప్లేస్ 8 ఉంది. 8 9 72 యూనిట్స్ ప్లేస్ 2 2 7 14 యూనిట్స్ ప్లేస్ 4 యూనిట్స్ ప్లేస్లో 4 థర్డ్ ఆప్షన్లో ఉంది.
సో ఇదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్ ట్రిక్ వర్కౌట్ అవుతుంది అనమాట. యూనిట్స్ ప్లేస్ 9 డివిజిబిలిటీ రూల్ కూడా వర్కౌట్ అవుతుంది. సో ఇవన్నీ హై లెవెల్ క్వశ్చన్స్లో నేను డైరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను. అక్కడ ఇంత డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం ఉండదు. నేను ఎలా చెప్తే అక్కడ మీకు అర్థం కాదు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కోలా చెప్తారు కదా. మీరు ఆ టీచింగ్కి అలవాటు పడడానికి నేను బేసిక్ లెవెల్ నుంచి తీసుకొని వెళ్తున్నాను. నెక్స్ట్ వన్, ద రేషియో బిట్వీన్ 2 numbers ఈజ్ 2:3. If each number is increased by 4, the ratio becomes 5:7. Then find out the first number అన్నాడు. అంటే ఫస్ట్ నెంబర్ అంటే 2 multiple. 2 multiple అంటే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2తో ఈవెన్ నెంబర్ని మల్టిప్లై చేసినా ఆడ్ నెంబర్ని మల్టిప్లై చేసినా మనకి ఫైనల్ ఆన్సర్ అనేది ఈవెన్ నెంబరే వస్తుంది. సో ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఆప్షను 4th ఆప్షన్ ఫిల్టర్ అయిపోయినాయి. అయితే సెకండ్ ఆప్షన్ అన్న అవ్వాలి, థర్డ్ ఆప్షన్ అన్న అవ్వాలి. కళ్ళు మూసుకొని ఏదో ఒకటి పెట్టి వేసినా టైం లేకపోతే 50-50 ఛాన్స్. లేదు మీకు వచ్చంటే సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అంటే మనం 2 కాదు అని చెప్పాం, ఒక 2 మిగిలినాయి. ఈ రెండిట్లో 50-50 ఛాన్సెస్ అసలు క్వశ్చన్ ఏం చేయకుండానే. ఇక్కడ చూడండి నాన్న, క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఇనీషియల్గా 2:3 రేషియోలో ఉన్నాయంట. అయితే ఈ నెంబర్స్ని 4 ఇంక్రీజ్ చేశాడంట. 4 ఇంక్రీజ్ చేస్తే 5:7 అయిందంట. అయితే ఫస్ట్ నెంబర్ అంతా కనుక్కోమన్నాడు. ఇట్లాంటి కనుక్కోమన్నప్పుడు నాన్న మనం వెర్టికల్ డిఫరెన్స్ చూస్తాం నాన్న. 2కి 5కి అంటే కామన్ డిఫరెన్స్ అంటాం దాన్ని. ఇక్కడ చూడండి 2కి 5కి 3 ఉంది, 3కి 7కి 4 ఉంది. ఈ రెండు ఈక్వల్ ఉండాలి ఇక్కడ. సో ఈక్వల్ రాలేదు కాబట్టి చిన్న నెంబర్ని డబల్ కానీ త్రిబుల్ కానీ చేయండి. అంటే చిన్న రేషియోని దీన్ని డబల్ చేస్తున్నా. ఫస్ట్ డబల్ చేస్తే ఏమవుతుంది నాన్న, 4 ఇది 6 అవుతుంది. 4కి 5కి కామన్ డిఫరెన్స్ ఎంత, 1. 6కి 7కి 1. సో 1:1 ఉంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండింటిని ఇంక్రీజ్డ్ బై 4 అన్నాడు. ఇది 4 ఇది 4 అంట. అంటే 1:1 రేషియోలో ఉంది. ఇది 4 ఉంది, ఇది 4 ఉంది. అంటే మనకి దీని నుంచి ఏం తెలుస్తుంది అన్న, ఒక పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 4. అయితే ఫస్ట్ నెంబర్ ఎంత అంటే రేషియోని మనం మార్చాం కదా. ఫస్ట్ నెంబర్ అంటే ఇదే కానన్న, ఇందులో ఈ రేషియోలో ఫస్ట్ రేషియోలో 4 × 4 16 అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. దీన్ని సెకండ్ మెథడ్లో ఎట్లా చేయొచ్చు, సెకండ్ మెథడ్లో ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే కామన్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ మీకు అర్థం కాకపోతే, నాకు ఇనీషియల్గా 2:3 ఇచ్చాడు అన్న. సో దీన్ని ఈ 2:3ని మనం ఏమని చెప్పి తీసుకుందాం అంటే నెంబర్లోకి తీసుకుందాం, రేషియోలో కాకుండా. రెండింటిని కామన్గా 2x 3x అని చెప్పి తీసుకున్నా. రెండింటిని 4 ఇంక్రీజ్ చేసాడంట. 4 ఇంక్రీజ్ చేసాడంటే ఏంటి నాన్న, 4 కలిపినట్టే కదా. 2x + 4/3x + 4 ఇట్లా 4 కలపడం వల్ల ఆ రేషియో అంట ఎలా మారింది, 5:7గా మారిందంట. ఇక్కడ x వాల్యూ వస్తేనన్న 2 × x చేస్తే వచ్చేదే మన ఆన్సరు. క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేసుకుంటాం. క్రాస్ మల్టిప్లై అంటే 7 14 7 4 28 5 3 15 14 15 అంటే x మిగిలింది. 7 4 28 5 4 20. సో ఇట్లా సింప్లిఫై చేసుకున్న తర్వాత x వాల్యూ ఇక్కడ మీకు 8 వస్తుంది. ఇక్కడ మీరు ఇక పెన్ను పేపర్తో చేయకూడదు, నోట్తో లెక్కేయాలన్న. 7 14 5 3 15 15x 14x అంటే x ఉంది. 7 4 28 5 4 20 28 20 అంటే 8 ఉంది, x ఉంది. x = 8. నాకు 2x కావాలి, 2 8 16. సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఇలా చేయాలన్న. సో మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెథడ్ ఫాలో అవ్వండి చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ సమ్ ఆఫ్ మనీ అంటే 53 rupees is divided among ABC such a way that A gets 7 rupees more than that of B gets and B gets 8 more than C gets. Then find out their shares అన్నాడు. నాన్న ఇక్కడ మీరు ఇది నోట్ లెక్కేసేయచ్చు. ఫస్ట్ ఎగ్జామ్లో ఇస్తే ఎలా చేయాలో చెప్తాను చూడండి. సి కంటే బీకి 8 రూపాయలు ఎక్కువ అంట, బి కంటే ఏకి 7 రూపాయలు ఎక్కువ అంట. సో ఏకి ఏమొస్తుంది, 8 + 7 15 వస్తుంది. 15 + 8 23 వస్తుంది. ఆ 23 తీసేస్తే 30 ఉంది. ఆ 30 రూపాయలు ముగ్గురు సమాన భాగాలుగా పంచుకుంటారు అంటే 3 10 30. అంటే సికి 10 వచ్చింది, ఈడికి 8 ఎక్కువ 18 వచ్చింది. 18 + ఈడికి 7 ఎక్కువ 25 వచ్చింది. 10 18 25 సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నోట్ లెక్కలు ఇలా వేయాలి నాన్న. మీకు అర్థం కావడం కోసం క్లియర్గా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాన్న ముగ్గురికి ఈక్వల్ షేర్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా తీసేస్తే ఆ ఎక్స్ట్రానే రిలేషన్ ఇచ్చాడు చూడండి.
మనకి ఇక్కడ డైరెక్ట్గా మెన్షన్ చేయకుండా ఏబిసి అనే ఒక ముగ్గురు మెంబర్స్ గురించి మెన్షన్ చేశాడు. నాకు సికి ఎంతో తెలియదు నాన్న, సర్టెన్ అమౌంట్ అనుకుంటున్నా. సి కంటే వీడికంట ఎంత ఎక్కువ అని చెప్పాడు, +8 రూపీస్ ఎక్కువ అన్నాడు. సో వీడికంటే వీడికి +7 ఎక్కువ అన్నాడు. +7 ఎక్కువ అంటే 8 + 7 టోటల్ ఎంత ఎక్కువ అవుతుంది, 15 ఎక్కువ అవుతుంది. అంటే మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే వీడిని ఎక్స్ అనుకుంటే వీడిది ఏమవుతుంది, బీది x + 8 అవుతుంది. సో +7 చేస్తే వీడిది వస్తుంది. సో వీడిది x + 15 అవుతుంది. సో ముగ్గురు వాల్యూస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, 3x + 23 = 53. అయితే నాకు x వాల్యూ కావాలి. 23 దీంట్లో ఇటువైపు వస్తే 30 ఉంటుంది. 3 10 30, x = 10 అవుతుంది. సో ఏబిసిల్ వాల్యూస్ ఏమైనా x + 15 x + 8 ఎక్సే కదా. సో ఇట్లా వస్తుంది. దీన్ని నేను నోట్తో ఎలా మాట్లాడానంటే, ఈ ఎక్కువ ఉన్నది తీసేస్తే మిగిలిందంతా ముగ్గురు సమానంగా పంచుకుంటారు కదా. అంటే వీడికి 8 రూపాయలు ఎక్కువ, వీడికంటే సి కంటే కాదు బి కంటే ఏకి 7 రూపాయలు ఎక్కువ అన్నాడు. వీడిది ఆల్రెడీ 8 ఎక్కువ ఉంది, పైన 7 ఉంది. 8 7 ఎంత, 15. సో ఆ 15 ప్లస్ వీడిది ఒక 8 ఉంది. 8 తీసేస్తే మొత్తం 23. 53లోంచి ఈ 23 తీసేస్తే 30 మిగిలిద్ది. సో ఈ 30ని ముగ్గురు సమానంగా పంచుకుంటారు కదా, 3 10 వచ్చినాయి. సో వీడికంటే వీడికి 8 ఎక్కువ కాబట్టి వీడిది 18 రూపాయలు అయింది. వీడికంటే వీడు 7 ఎక్కువ కాబట్టి వీడిది 25 రూపాయలు అయింది. అంటే 25 18 10. ఇది నోట్ లెక్క రావాలన్న. ఎగ్జామ్లో మీరు చూసి మాట్లాడాలన్నమాట. ప్రొసీజరు ప్లస్ ఇది మీకు గుర్తులేదనుకోండి. సో సి షేర్ ఎక్స్ అనుకుంటే వీడికంటే 8 ఎక్కువ కాబట్టి x + 8, వీడికంటే 7 ఎక్కువ కాబట్టి x + 8 + 7 అంటే x + 15. ఈ 3 యాడ్ చేస్తే టోటలే కదా ఇచ్చింది నాకు 53. సో ఇలా చేయాలి నాన్న ఎగ్జామ్లో మీ కన్వీనియంట్ని బట్టి. మీకు ఏ మెథడ్ గుర్తుంటే అలా చేయండి. నెక్స్ట్ వన్, 2 types of alloys, gold and copper, are prepared by mixing the metals in the ratio 7:2. Gold, copper 7:2లో ఉన్నాయంట, అండ్ 7:11. If equal quantities of alloy are melted to form a third alloy C, the ratio of the gold and copper in C. నాన్న ఎగ్జామ్లో ఎలా చేయాలి, జనరల్గా ఎలా చేయాలి. ఫైనల్గా ఏంటి, 7:2 ఉంది, 7:11 ఉంది, ఏబి ఉన్నాయి. ఏలో దాన్ని బిలో దాన్ని రెండు తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు నాన్న, 2 సిలో కలుపుతున్నాడు. క్వాంటిటీస్ అయితే సేమ్ ఉంటాయి కదా. అంటే దీని కెపాసిటీ ఎంత ఉందో ఈ రెండింటిని ప్లస్ చేస్తే వచ్చేదే కదా సి కెపాసిటీ. సో ఎగ్జామ్లో ఎలా మాట్లాడాలో చెప్తాను చూడండి. ఇది మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది నాన్న, 7 2 9 పార్ట్లు ఉంది. ఇది 7 + 11 18 పార్ట్లు ఉంది. 18 + 9 టోటల్ ఎంత, 27 పార్ట్లు ఉంది. ఈ 27 చూడంగానే మీకు 3 మల్టిపుల్ అనేది తెలియాలి. ఈ 27నే ఈ రేషియోలోనే కదా పంచుకునేది. 5 7 ఎంత, 12. సో టోటల్ చూస్తున్నా నేను, 12 అంటే 3 మల్టిపుల్ ఇది అవ్వచ్చు. నెక్స్ట్ 9 5 14 ఇది కాదు, 5 7 12 ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ 2 ఉన్నాయి. 9 5 14 ఫోర్త్ ఆప్షన్ కాదు. మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి నాన్న, ఒకటి 5:7, రెండోది 7:5. అయితే మీరు ఇక్కడ లాజిక్గా అబ్జర్వ్ చేయండి. 7:2లో దీనికంటే 2 కంటే 7 5 పార్ట్లు ఎక్కువ ఉంది. నెక్స్ట్ 11:7లో ఇది ఎన్ని పార్ట్లు తక్కువ ఉంది, డిఫరెన్స్ 4 ఉంది. ఇక్కడ 4 తక్కువ ఉంది, ఇక్కడ 5 ఎక్కువ ఉంది. అంటే మనకి గోల్డ్ ఎక్కువ ఉండాలన్న రేషియోలో. ఈ రెండిట్లో 5:7 7:5లో గోల్డ్ ఎక్కువ ఉంది, థర్డ్ ఆప్షనే కదా. ఇంకా థర్డ్ ఆప్షన్ బ్లైండ్గా మీరు ఆన్సర్ అని చెప్పి పెట్టేయాలి. ఇది ఎగ్జామ్లో ఎలా చేయాలన్న. సో ఈ టోటల్ పార్ట్స్ తీసుకొని ఈ రేషియోలోనే కదా మొత్తం. అంటే మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏ అనే దాంట్లో గోల్డ్ కాపర్ ఏ రేషియోలో ఉన్నాయి, 7:2 రేషియోలో ఉన్నాయి. బి అనే దాంట్లో గోల్డ్ కాపర్ 7:11 రేషియోలో ఉన్నాయి. ఈ రెండు కలుపుతున్నా అన్నాడు. అయితే నాకు గోల్డ్ కాపర్ రేషియో సిలోకి కావాలన్నాడు. సిలోకి కావాలన్నప్పుడు దీన్ని ఎలా చేయాలి అంటే, ఫస్ట్ గోల్డ్ కాపర్ సపరేట్గా తీసుకోవాలి. మొత్తం ఎన్ని పార్ట్లు, 9 పార్ట్లు. 9 పార్ట్లు అంటే దీంట్లో గోల్డ్ ఏమవుతుంది, 7 పార్ట్లు అవుట్ ఆఫ్ 9 పార్ట్లు. ఇది ఏలోది గోల్డ్. నెక్స్ట్ బిలో మొత్తం 7 11 అంటే టోటల్ 18 పార్ట్లు, అంటే 7/18. ఇది గోల్డ్ అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది. ఈస్ట్ కాపర్ ఇక్కడ చూడండి 2/9 ప్లస్ 11/18
టోటల్ ఇది 11 పార్ట్స్ ఉంది, టోటల్ 18 కదా ఈ రెండు కలిపితే. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎల్సిఎం 18, ఇంక ఎల్సిఎం మీరు లెక్కేసుకోకూడదు. 18 క్యాన్సిల్ అవుతాయి రేషియోలో. సో ఇక్కడ 2 టైమ్స్ వస్తుంది, అంటే 2 ఏళ్ళు 14, 14 7 21. ఇటువైపు నాకు 21 మిగిలింది. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 2 వస్తుంది, 4 4 11 15. దీంట్లో 3 టేబుల్ ఫైనల్గా వచ్చింది 7:5 కదా. ఇలా చేయాలి నాన్న, ఏం లేదు. మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్, 3 containers have the volumes in the ratio of 3:4:5. The mixtures contain milk and water in the ratio of 4:1, 3:1, 5:2 respectively. The contents of all these 3 containers are poured into a 4th container. The ratio of the milk and water in the 4th container is. ఇక్కడ నాన్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలి, ప్రొసీజర్ ఎలా చేయాలో రెండు చూద్దాం రండి. అసలు ఏ రేషియోలో ఉన్నాయి అన్నాడు, మొత్తం 3:4:5 ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు నాకు టోటల్ కావాలనుకో, వీటిలో ఫైనల్ క్వాంటిటీస్ ఇవే కదా. సో ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉంది అనేది సెకండరీ థింగ్. టోటల్గా నాకు ఫైనల్ వాల్యూమ్ని ఈ రేషియోలో ఇచ్చిన ఆన్సర్స్లో ఏదో ఒకటి ఆన్సర్ కదా. ఆప్షన్ చాయిస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేది ఆన్సర్ అవుతుంది. అయితే ఏ రేషియోలో అవుతుంది, ఈ క్వాంటిటీ రేషియోలోనే అవుతుంది. టోటల్ ఎన్ని పార్ట్లో చూద్దాం. 4 3 7 7 5 12. టోటల్ నాకు 12 పార్ట్లు వచ్చింది నాన్న. ఈ 12 పార్ట్లనే కదా ఫైనల్గా ఈ రేషియోలో వాటర్ మిల్క్ అయ్యేది. అయితే ఇక్కడ నాకు 3 మల్టిపుల్ కనిపించింది, 3:4. 3:4 అయితే ఫస్ట్ వన్ 5 పార్ట్స్ అవుతుంది, ఫస్ట్ వన్ కాదు. సెకండ్ వన్ 150 40 అంతా 190 199. సో ఇది డెఫినెట్గా 3 మల్టిపుల్ కాదు. 200 210 210 3తో క్యాన్సిల్ అవుతుంది, ఇది అవ్వచ్చు. 5 2 7 ఇది కాదు. సో మీరు డైరెక్ట్గా థర్డ్ ఆప్షన్ పెట్టేసుకోవచ్చు నాన్న, మీకు డేర్ ఉంటే. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తాను రండి. ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు, మిల్క్ అండ్ వాటర్ రేషియో కావాలంటున్నాడు. సో ఫైనల్గా మనకేం కావాలి, మిల్క్ వాటర్ రేషియో కావాలి. ఫస్ట్ బౌల్లో ఎన్ని పార్ట్లు ఉంది, మిల్క్ 3 పార్ట్స్ ఉంది. అంటే కంటైనర్ 1 ఉంది కదా, కంటైనర్ 1కి చెప్తున్నాను. కంటైనర్ 1లో మిల్క్ టోటల్ 3 దీంట్లో ఏ రేషియోలో ఉంది, 4:1 రేషియోలో ఉంది. 4 + 1 అంటే 5 మిల్క్ కాబట్టి 4/5. నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూడండి. సెకండ్ దాంట్లో ఏ రేషియోలో ఉంది, 3:1. టోటల్ ఎంత ఉన్నాయి, 4 ఉన్నాయి. ప్లస్ 4 × 3/4 ప్లస్ థర్డ్ వన్లో టోటల్ ఎంత ఉంది, 5 పార్ట్స్ ఉన్నాయి. అందులో వాటర్ రేషియో కావాలంటే ఎంత, ఇది 5:2 రేషియోలో ఉందంట. అంటే 5/7 తీసుకుంటాం. ఈస్టు సేమ్ ఇట్లనే, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి కింద రాస్తున్నాను చూడండి. ఈ రిమైనింగ్ వాల్యూనే కదా రాసేది. 4/5 అంటే 1/5 అవుతుంది రిమైనింగ్. 4 × 3/4 అంటే 1/4 అవుతుంది. 5 × ఇది 2/7 అవుతుంది. మీరు క్యాలిక్యులేట్ చేసి సింప్లిఫై చేసి ఎల్సిఎంలు చేస్తేనన్నా ఇక్కడ 4 4 క్యాన్సిల్ అవుతుంది. 5 7 ఉంది, 7 5 35. అంటే దీన్ని ఇంటూ 7 సార్లు, దీన్ని 35 సార్లు, దీన్ని 5 సార్లు ఇట్లా మల్టిప్లై చేసి యాడ్ చేసుకొని సింప్లిఫై చేస్తే మీకు క్యాన్సిల్ చేస్తే రేషియో వాల్యూ వస్తుంది నాన్న. ఇది మీకు ఓపుకుంటే చేసుకోండి. ఫైనల్ ఆన్సర్ అయితే థర్డ్ ఆప్షనే. సింపుల్ లాజిక్, 3 మల్టిపుల్, మీకు 3 డివిజిబిలిటీ రూల్ తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్, ఇన్ 60 liters mixture, the ratio of the milk and water is 2:3. What amount of the water must be added to this mixture to make the ratio of the milk and water to 1:2? నాన్న ఇప్పుడు టోటల్గా 60 లీటర్స్ ఉందంట. ఈ 60 లీటర్స్లో ఫస్ట్ ఇనీషియల్గా మిల్క్ వాటర్ రేషియో ఇచ్చాడు. ఏ రేషియోలో ఉన్నాయని చెప్పి ఇచ్చాడు, 2:1 అనే రేషియోలో ఇచ్చాడు. అయితే ఈ రేషియో అంట 1:2 కావాలంట. ఇక్కడ ఏం మెన్షన్ చేశాడో చూడండి, వాట్ అమౌంట్ ఆఫ్ ద వాటర్ మస్ట్ బి యాడెడ్ అన్నాడు. అంటే యాడ్ చేయాల్సింది వాటరు. అంటే ఇక్కడ మిల్క్ గురించి మాట్లాడట్లా. ఫస్ట్ కండిషన్లో సెకండ్ కండిషన్లో మిల్క్ అనేది సేమ్గా ఉంది, మారుతుంది వాటరే. సో మిల్క్ని ఈక్వల్ చేద్దాం. మిల్క్ ఈక్వల్ అవ్వాలంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉంది. ఇది 2 పార్ట్స్ అవ్వాలంటే ఏంటి, సింపుల్గా దీన్ని ఇంటూ 2 చేస్తే కదా 2:3
4. ఫస్ట్ కండిషన్లో మిల్క్ సేమ్ ఉంది, వాటర్ చేంజ్ అవుతుంది. వాటర్ ఫస్ట్ ఒక పార్ట్ ఉండేది, తర్వాత 4 పార్ట్లు అయింది. సో ఎన్ని పార్ట్లు పెరిగింది? 3 పార్ట్లు. ఈ 3 పార్ట్లే కదా యాడ్ చేసింది. సో ఇనీషియల్గా 2:3 రేషియోలో ఎన్ని లీటర్స్ ఉన్నాయి? 60 లీటర్స్. అంటే ఈ మొత్తం ఎన్ని పార్ట్లు? 3 పార్ట్లు. అంటే 3 పార్ట్లు ఈజ్ ఈక్వల్ టు 60 అని చెప్పి ఇచ్చినట్టే కదా. అంటే 60 లీటర్స్నే కదా 2:1 రేషియోలో మనం ఇక్కడ డివైడ్ చేసుకుంది. సో నాకు ఇక్కడ రిజల్టెంట్ కూడా 3 పార్ట్స్కే కావాలి. సో 60 ఆన్సర్. 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇంకింతే నన్ను సింపుల్గా ఏం చేయాల్సిన పని లేదు. ఇక్కడ టెక్నిక్ ఏంటంటే మిల్క్ అనేది ఈక్వల్గా ఉంది, మిల్క్ని ఈక్వల్ చేసి వాటర్ ఎన్ని పార్ట్లో చూసుకుందాం. ఇక్కడ క్లూ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ కండిషన్లో 3 పార్ట్లు ఈక్వల్ టు 60 అని చెప్పి ఇచ్చాడు. సో నాకు కావాల్సింది కూడా 3 పార్ట్లే కదా. సో 60 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5th వన్. 3 vessels of the equal capacity contains mixtures of the milk and water in the ratio of 2:1, 1:2, 3:1 respectively. If all these solutions are mixed together, then find out the ratio of the milk and water in the resultant mixture. నన్న క్వశ్చన్ ఏం లేదు, 3 ఉన్నాయంట, మొత్తాన్ని కలిపి 4th వన్లోకి తీసుకున్నాడు. రిజల్టెంట్ మిల్క్ వాటర్ కావాలి. సో ఇక్కడ మీరు ఒక కామన్ సెన్స్ లాజిక్ యూజ్ చేస్తే సింపుల్గా ఒకసారి ఇప్పుడు టోటల్ పార్ట్స్ చూసుకోండి. అసలు మొత్తం టోటల్ ఈ రేషియోలోనే కదా ఫైనల్ రిజల్టెంట్లో ఉండేది. ఇది ఎన్ని పార్ట్లు? 2 + 1 అంటే 3, 1 + 2 అంటే 3, 3, 3 6. ఇవి 3 + 4 అంటే 4, 6, 4 10. అంటే నాకు ఫైనల్ మిక్చరు 10 వచ్చింది. 10 అంటే ఈవెన్ నెంబరు. ఈవెన్ నెంబరు ఇక్కడ చూడండి, 5, 7, 12, 7, 4, 11. ఇది ఈవెన్ నెంబర్ కాదు, 5, 7, 12. ఇది అవుతుంది 6, 5, 11. ఈ రేషియో అయితే డెఫినెట్గా కాదు. సో ఈ రెండిట్లో 5:7, 7:5 ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ది 2 పార్ట్లు ఉంది, ఇది 1 పార్ట్ ఉంది. నెక్స్ట్ ఇది 1 పార్ట్, ఇది 2 పార్ట్లు. ఇక్కడికి బ్యాలెన్స్ అయిపోయింది, సమానం. నెక్స్ట్ ఏమవ్వాలి అంటే మిల్క్ ఎక్కువ ఉంది, ఇది 3 పార్ట్స్ ఉంది, 1 పార్ట్ ఉంది. సో మిల్క్ ఎక్కువ ఉండి వాటర్ తక్కువ ఉండే రేషియో అసలు ఏముంది చూడండి. వీటిల్లో 5:7, 7:5లో 7:5 ఉంది. సో ఇదే ఆన్సర్ అవుతుంది. సో ఇది అర్థం కాలేదు అనుకుంటే ప్రొసీజర్ చెప్తాను చూడండి. ఫస్ట్ దాంట్లో మిల్క్ తీసుకుందాం, 2:1 ఉంది. ఇది 2:1 ఉందంటే మిల్క్ ఏమవుతుంది? దీని నుంచి 2/3 అవుతుంది. వాటర్ ఏమవుతుంది? 1/3 అవుతుంది. నెక్స్ట్ 1:2 అంటే 1/3 అవుతుంది. నెక్స్ట్ 3:1 అంటే 3/4. ఇది మిల్క్. వాటర్ ఏమవుతుంది? రిమైనింగే కదా. వాటర్ ఎన్ని పార్ట్స్ ఉంది? 1 పార్ట్ అవుట్ ఆఫ్ 3 పార్ట్స్. నెక్స్ట్ 2 పార్ట్స్ అవుట్ ఆఫ్ 3 పార్ట్స్. 1 పార్ట్ అవుట్ ఆఫ్ 4 పార్ట్స్. ఇక్కడ 3, 4 ఇవి ఎలా వచ్చినాయి అంటే టోటల్, ఈ రేషియోని టోటల్ 2:1 అంటే 3 కదా. సో వాటర్ కావాలంటే ఏమవుతుంది? 2/3 అవుతుంది. సారీ, మిల్క్ కావాలంటే, వాటర్ కావాలంటే 1/3 అవుతుంది. ఇలా చేయాలి. అంటే కొంతమందికి బేసిక్ లెవెల్ నుంచి తెలియకపోతే వాళ్ళకి చెప్తున్నాను. సో ఈ రేషియోలో ఎల్సిఎం చేయాలి. ఇక్కడ చూడండి, సింప్లిఫై చేయకూడదు. 2/3, 1/3 అంటే 1, 3/3 ఒకటి అవుతుంది. సో 4 ఒకటి 4, 4 + 3 అంటే 7/4 ఉంటుంది. సేమ్ ఇది అంతే. 4 ఒకటి 4, 4 + 1 అంటే 5/4 రేషియోలో క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా నాకు 7:5 వస్తుంది. నెక్స్ట్ వన్ 6th క్వశ్చన్ చూడండి అన్న. 6th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, ఒక బ్యాగ్లో అంట 50 పైసా కాయిన్స్ అండ్ 25 పైసా కాయిన్స్, 10 పైసా కాయిన్స్ ఉన్నాయంట. ఏ రేషియోలో ఉన్నాయంటే 5:9:4. టోటల్ అమౌంట్ వచ్చేసి 206. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ఈచ్ టైప్ అన్నాడు. సో ఫస్ట్ ఏంటంటే మొత్తాన్ని అమౌంట్లో కన్వర్ట్ చేసుకోవాలన్న. ఇట్లాగ ఇచ్చినప్పుడు అమౌంట్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు పైసాస్ ఉన్నాయి చూడండి, 50 పైసా, 25 పైసా, 10 పైసా. వీటికి by 100 వేస్తే నంబర్లోకి మారుతాయి, ఫ్రాక్షన్లోకి. సో 50 అంటే ₹1 కదా, 1/2. సో డైరెక్ట్గా ఫ్రాక్షన్లోకి రాస్తున్నా చూడండి. ఏ రేషియోలో ఉన్నాయంటే 5:9:4 రేషియోలో ఉన్నాయి. సో 50 పైసాలు ఎన్ని ఉన్నాయి నాన్న? by 100 అంటే ₹1 అంటే by ½ కదా, by2. 25 అంటే పావలా, by4. 10 పైసా అంటే by 10 వస్తుంది, ఎందుకంటే 10/100 అంటే 10 క్యాన్సిల్ అవుతుంది. ఈ రేషియో చూడండి, దీన్ని డబల్ చేయండి, 20 అవుతుంది. 2 క్యాన్సిల్ అవుతుంది, 4 క్యాన్సిల్ అవుతుంది. ఎల్సిఎం 20. సో 2 10 సార్లు పోతుంది కాబట్టి 15 50.
4 5 సార్లు కాబట్టి 9 5లు 45. ఆల్రెడీ 20 ఉంది కాబట్టి బై డిఫాల్ట్గా 10 కదా ఇక్కడ ఉండాల్సింది, ఎల్సిఎం 20. సో 2 సార్లు అంటే 4 2 8. 5 దీనికి ఇస్తే 50 50 100 53. టోటల్ నాకు ఎన్ని పార్ట్స్ వచ్చినాయి నాన్న ఇక్కడ 103 పార్ట్స్. 103 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 206 అయితే ఒక పార్ట్ ఏమవుతుంది బై 103 వేస్తే 2 అవుతుంది. ఒక పార్ట్ 2 అంటే మొత్తం టోటల్ అమౌంట్ ఏమవుతుంది 50 2 100, 45 2 90, 8 2 16. అయితే ఫైండ్ ద నంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ఈచ్ టైప్ అన్నాడు. అంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ మనం కనుక్కోవాలి అంటే ఏం లేదన్న, సింపుల్గా మీకు ఇక్కడ ఈ ఫ్రాక్షన్లో కింద రాసిన వాల్యూస్ ఉన్నాయి కదా, అంటే 2 4 10 దీంతో తీసుకొచ్చి ఈ నెంబర్ని మల్టిప్లై చేసేయండి. 200 ఇంటూ 4 అంటే 360 160. అంటే ఏం చేయాలి, ఈ అమౌంట్ని ఈ కాయిన్స్ వాల్యూస్తో అంటే మనీతో మనం డివైడ్ చేస్తే వచ్చేదే కాయిన్స్ నెంబర్ కదా. ఇంతకుముందు ఏం చేసాం, కాయిన్స్ నెంబర్ని మనీతో మల్టిప్లై చేస్తే వచ్చేది టోటల్ మనీ. ఇప్పుడు రివర్స్లో అడిగాడు కాయిన్స్, సో కాయిన్స్ తీసుకొని మనీలోకి కన్వర్ట్ చేసాం. సో మనీ తీసుకొని కాయిన్స్లో కన్వర్ట్ చేస్తాం. సింపుల్గా ఇట్లా చేసేయచ్చు. నెక్స్ట్ వన్ సేమ్ ఇదే మోడల్ అన్న, మీకు అర్థం అవడం కోసం ఇంకో మోడల్ ఇచ్చాను. మనీ ఇచ్చేసాడు, రేషియో ఇచ్చేసాడు, టోటల్ ఇచ్చేసాడు. అంటే ఇదేమో నంబరు, ఇదేమో మనీ టోటల్. సో నంబర్ని డైరెక్ట్గా చేయకూడదు, రెండు మనీలే ఈక్వల్ చేయాలన్నమాట. అమౌంటే మనం ఈక్వల్ చేయాలి రేషియోలో. ఇది కాయిన్స్ నెంబర్ కదా, సో కాయిన్స్ నెంబర్ని ఈ మనీతో మల్టిప్లై చేస్తే వచ్చేది అమౌంట్. సో ఇక్కడ చూడండి 1:2:3 రేషియోలో ఉన్నాయి. ఈ రేషియోలో ఉంది కాయిన్స్ నెంబరు. సో మనీ 25 అంటే పావలా 1/4, 10 పైసా అంటే బై 10 వస్తుంది, 5 పైసా అంటే 5/100 కాబట్టి బై 20 వస్తుంది. ఎల్సిఎం 20 డిఫాల్ట్గా. 4 5 సార్లు 10 2 సార్లు 2 2 4 28 కాబట్టి బై డిఫాల్ట్గా 3. అయితే క్వశ్చన్లో ఏం అడిగాడు నాకు, 5 పైసా కాయిన్స్ ఎన్నో కావాలి. 5 పైసా కాయిన్స్ అంటే ఏం లేదు నాన్న, ఎన్ని పార్ట్లు ఉంది ఇది 3 పార్ట్స్. టోటల్ ఎన్ని పార్ట్స్ 5 4 9 3 12 పార్ట్స్. 3 అవుట్ ఆఫ్ 12, ఈ మొత్తం 12 పార్ట్సే కదా టోటల్ చేస్తే. నాకు 5 పైసాది కావాలన్నాడు. 3 12 టోటల్ ఇది అమౌంటే కదా ఈ రేషియో. ఇక్కడ వచ్చేది మనకి రేషియో అమౌంట్. మనకి టోటల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు 30 రూపీస్. కానీ టోటల్ అమౌంట్ ఎన్ని పార్ట్స్కి ఈక్వల్ 12 పార్ట్స్కి. 3/12 అవుట్ ఆఫ్ 30. ఇక్కడ నాకు వచ్చేది ఏంటి ఈ అమౌంట్. అయితే 5 పైసా కాయిన్ అడిగాడు. 5 పైసా కాయిన్ అడిగినప్పుడు ఈ రేషియోలో అది మనకి ఫ్రాక్షన్లో 20 వస్తుంది కదా. సింపుల్గా ఏం చేస్తామంటే 3 ఇందులో 4 సార్లు, ఇక్కడ ఇంటూ 20తో దీన్ని మల్టిప్లై చేస్తాం. 4 ఇందులో 5 సార్లు, 5 3 15 150. థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మీకు అర్థం కాకపోవచ్చు, ఏం లేదు నాన్న, ఈ అమౌంట్ని మీకు ఇంకా ఈ బై 28 ఎందుకు వేసాను అంటే 5 పార్ట్ అడిగేది కదా ఈ కిందది. మీకు ఇంకా అర్థం కాకపోతే ఇది అమౌంట్ కదా, ఈ అమౌంట్ని ఇంటూ 100 వేసి బై 5 పైసా కాయిన్ వేస్తే వచ్చేది ఏంది 5 ఇందులో 20 టైమ్సే కదా, అంటే ఈ 20 పెట్టి మల్టిప్లై చేయాలి కదా డైరెక్ట్గా. అందుకని ఇక్కడ 20 రాశాను అనమాట. ఇక్కడ 3/12 అవుట్ ఆఫ్ 30 వరకు అర్థమైంది కదా. ఇంటూ 20 ఎందుకు చేశానంటే ఇది అమౌంట్, నాకు పైసాల్లో కావాలి కాబట్టి పైసాల్లో కావాలంటే ఇంటూ 100 వేస్తాం. బై ఏది కావాలి 5 రూపీస్ది. ఇది అమౌంట్ బై కాయిన్ వాల్యూ వేస్తే వచ్చేది ఏంటి నెంబర్ ఆఫ్ కాయిన్స్ కదా. సో అమౌంట్ క్యాన్సిల్ అయిపోతే వచ్చేది కాయిన్ కదా. సో ఇంటూ 20 అందుకు వేసాను అనమాట. నెక్స్ట్ వన్ 80 kg ఆఫ్ మిక్చర్ కంటైన్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 27:7. మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉన్నాయంట 27:7 రేషియోలో ఉన్నాయంట. టోటల్ వచ్చేసి 85. ఇది కేజీలు అయినా రాసుకోవచ్చు, లీటర్స్ అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం. అయితే ఏమడిగాడు, హౌ మచ్ మోర్ వాటర్ టు బి యాడెడ్ టు గెట్ న్యూ మిక్చర్ కంటైనింగ్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:1. అయితే ఒక న్యూ మిక్చర్ 3:1 రేషియోలో రావడానికి ఎంత వాటర్ యాడ్ చేయాలి అని క్వశ్చన్ అడుగుతున్నాడు. వాటర్ యాడ్ చేస్తున్నాడు అంటే మిల్క్ ఈక్వల్ ఉన్నట్టే కదా. సో మిల్క్ని ఈక్వల్ చేయండి. మిల్క్ ఇక్కడ ఈక్వల్ చేయాలంటే సింపుల్గా దీన్ని ఇంటూ 9 చేసామనుకో, ఇంటూ 9 చేస్తే ఏమవుతుంది 27:9 అవుతుంది. ఇక్కడ మిల్క్ సమానంగా ఉంది,
యాడ్ చేయాల్సింది వాటరే కదా, ఎంత వాటర్ యాడ్ చేస్తున్నావు అని క్వశ్చన్ అడిగాడు కదా. సో ఎన్ని పార్ట్లు యాడ్ చేస్తున్నావు నువ్వు? 2 పార్ట్స్. అంటే ఈ 2 పార్ట్స్ కనుక్కుంటే సరిపోయిద్ది మనకి. సో దీనికి హింట్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఇచ్చాడు చూడండి, 27:7. అంటే టోటల్ ఇది ఎన్ని పార్ట్స్? 34. నాకు 34 పార్ట్స్ 85 లీటర్స్ ఆర్ కేజీ అని వాడు మెన్షన్ చేస్తే 2 పార్ట్స్ కావాలి. 17 ఇందులో 2 సార్లు, ఇందులో 5 సార్లు, 2 క్యాన్సిల్ అయిపోతే 5 మిగులుతుంది. 5 లీటర్స్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. 5 లీటర్స్ యాడ్ చేస్తే 3:1 రేషియో అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, గోల్డ్ ఈజ్ 19 టైమ్స్ హెవీ దాన్ వాటర్. గోల్డ్ అంట 19 టైమ్స్ హెవీ అంట, అండ్ కాపర్ ఈజ్ 9 టైమ్స్ హెవీ దాన్ వాటర్ అంటే రెండు మిక్స్ చేసాడు. అయితే రెండింటి మిక్స్ చేసిన మిక్స్డ్ ఎలోయ్ వచ్చేసి 15 టైమ్స్ హెవీ దాన్ వాటర్ అంట. సో ఇట్లా మీకు ఇక్కడ కొత్త కాన్సెప్ట్ నేర్పిస్తాను. దీన్ని ఎలిగేషన్స్ అండ్ మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ అంటారు నాన్న. ఈ మిక్చర్ అండ్ ఎలిగేషన్ కాన్సెప్ట్ నేను మీకు చెప్పలేదు. అయితే ఈక్వల్ క్వాంటిటీస్ ఉండాలి అన్నీ, ఒక యావరేజ్ వాల్యూ ఉండాలి, 2 డిఫరెంట్ వాల్యూస్ ఉండాలి, ఏ రేషియోలు అన్నాడు. సో మిక్చర్ అన్నప్పుడు దాన్ని ఎప్పుడైనా మధ్యలో రాసుకుంటాం అనమాట. మధ్యలో రాసుకొని క్రాస్ డిఫరెన్స్ తీసుకుంటాం. క్రాస్ డిఫరెన్స్ అంటే 15 - 9 అంటే ఈ డిఫరెన్స్ ఇక్కడ రాస్తాం 6. 19 - 15 అంటే ఈ డిఫరెన్స్ ఎంత? 4. ఇవి వచ్చే ఫైనల్గా ఇక్కడ వచ్చేది రేషియోలో తీసుకుంటాం అనమాట. 2 ఇందులో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3:2 అవుతుంది. 3:2 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 60 kg ఆఫ్ an alloy of A is mixed with 100 kg of alloy B if alloy A has lead and tin. అంటే alloy A వచ్చేసి టోటల్ ఇది 60 kg ఉందంట, alloy B వచ్చేసి ఇది 100 kg ఉందంట. అయితే alloy Aలో లెడ్ తిన్ను 3:2 రేషియోలో ఉన్నాయి. లెడ్ తిన్ను 3:2 రేషియోలో ఉన్నాయి. బిలో టిన్ అండ్ కాపరు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాలి, లెడ్ టిన్ ఇచ్చాడు, టిన్ కాపర్ ఇచ్చాడు. ఆ ట్రిక్ తెలుసుకోవాలి మీరు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏం కనుక్కోమన్నాడు. దెన్ ద అమౌంట్ ఆఫ్ టిన్ ఇన్ ద న్యూ అలాయ్ అన్నాడు, టిన్ కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి అన్న, టీ కింద ఎన్ని పార్ట్స్ ఉంది? 2 పార్ట్స్ ఉంది. 2 అవుట్ ఆఫ్ ఈ 2 టోటల్ అయితే ఎంత? 5 పార్ట్లు. ఎంతలో? ఈ 60లోనే కదా. ఇది ప్లస్ టిన్ను ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది. టోటల్ ఎంత? 5 పార్ట్లు. ఎంతలో? 100లోనే కదా. ఇంటూ 100. 5 ఇందులో 12 సార్లు, 12 2 24. ఇందులో 20 సార్లు, 20 24 44. సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, an amount of 735 was divided between ABC if each of them had received 25 less. Their shares would be in the ratio of 1:3:2. The money received by C is. ఇప్పుడు టోటల్ అంట నాకు 735 అనేది డివైడ్ చేయాలంట. అయితే ముగ్గురికి 25 రూపీస్ లెస్ ఇచ్చాడంట. అంటే టోటల్ ఎంత లెస్ ఇచ్చినప్పుడు? 3 పాతికలు 75. సో ఈ 75 ఇందులో తీసేయడం చూపుతాను చూడండి. 100లోంచి 75 పోతే 25, అంటే పైన 25 మిగిలింది. 32 50 60 600 ఉంది. 660. సో ఈ 660నే కదా మిగిలిన డబ్బులు. ఆ మిగిలిన డబ్బుల్ని పంచుకున్నారు కదా. డైరెక్ట్గా 735ని పంచుకోగా ఇచ్చిన రేషియో అనలా. ముగ్గురికి 25 తక్కువగా రావడం వల్ల మిగిలిన రేషియో అన్నాడు. సో మిగిలిన రేషియో 1:3:2. నాకు రేషియో ఉంది, టోటల్ అమౌంట్ ఉంది. సి ఎంత వస్తుంది అన్నాడు మనీ. సో సి ఎన్ని పార్ట్లు ఉంది? 2 పార్ట్లు ఉంది. టోటల్ ఎంత? 3 2 5 1 6. ఎంతలో? 660లో. ఇది 11 సార్లు. 11 × 2 22 220. అయితే 25 తగ్గించాను అన్నాడు. మీకు ఇక్కడ 220 ఆన్సర్లో లేదు చూడండి. క్వశ్చన్ ఏంటి? యాక్చువల్గా ఎంత రావాలి? సికి ప్లస్ 25 కూడా. ప్రతి ఒక్కరికి 25 తగ్గించాడు కదా. సో 245 అవుతుంది మన ఆన్సరు. ఇక్కడ వచ్చిన 220 అనేది 25 తగ్గించగా వచ్చినది. ఎందుకు? ఈ రేషియోకి ఈక్వల్ చేయమన్నాడు కాబట్టి. సో ఆ 25 యాడ్ చేస్తే ఏమవుతుంది? ఒరిజినల్గా సి వాటా ఎంత రావాలో అంతే వస్తుంది కదా. క్వశ్చన్లో మనకి సి వాటానే అడిగాడు. సో ఇది ట్రిక్ అనమాట. ఇక్కడ ఆన్సర్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 220 ఉంటుంది, 245 ఉంటుంది. ఇక్కడ ఇవ్వలేదు కానీ
రెండు ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను ఆప్షన్ అక్కడ మెన్షన్ చేయలేదు. An amount of 2430 is divided among ABC such that if their shares to be reduced 5, 10 and 15 respectively, the remainders are in the ratio. ఇక్కడ రిమైండర్స్ అన్నాడు. రిమైండర్స్ అంటే ఈ 2430లోంచి ఏది తగ్గించాడో అది తీసేస్తే సరిపోద్ది కదా. 15 + 15 30, 30 పోతే మిగిలేదేంటి 2400. ఈ మిగిలింది 3:4:5 రేషియోలో పంచుకుంటున్నారు. ఆ మిగిలిన రేషియో ఇచ్చాడు, మిగిలిన అమౌంట్ ఉంది. అయితే బి షేర్ అన్నాడు. బి ఎంత ఉంది 4, ఎంతలో 4 3 7 5 12 అవుట్ ఆఫ్ 2400. 3 సార్లు 3 ఇందులో 8 సార్లు 800. థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇట్లా సింపుల్గా చేసేయచ్చు. నెక్స్ట్, ఏ ఫార్మర్ హ్యాస్ సమ్ చికెన్స్ అండ్ సమ్ కౌస్. ఇక్కడ హెడ్ బ్యాండ్స్ కాదు నాన్న, హెడ్స్. ఇది టైపింగ్ మిస్టేక్ పడింది. నెంబర్ ఆఫ్ హెడ్స్ ఈజ్ 100 అండ్ ద నెంబర్ ఆఫ్ లెగ్స్ ఈజ్ 280. దెన్ ఫైండ్ అవుట్ హౌ మెనీ హెన్స్ ద ఫార్మర్ హ్యావ్. ఏం లేదు నాన్న, కౌస్ మీ అందరికీ తెలుసు కదా. కౌకి ఎన్ని ఉంటాయి 4 కాళ్ళు ఉంటాయి. హెన్కి ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి. అయితే తలలు అంటే నెంబర్ ఆఫ్ హెడ్స్ కౌంట్ ఎంత ఇచ్చాడు 100 ఇచ్చాడు. దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలి, ప్రొసీజర్ ఎలా చేయాలి రెండూ చెప్తాను నాన్న. ఫస్ట్ 100 ఇచ్చాడు కదా, 100 ఏంటి నెంబర్ ఆఫ్ హెడ్స్. ఇక్కడ ఇచ్చినవి మొత్తం ఆ హెడ్స్ ఉన్నాయి కదా, ఇచ్చినవి మొత్తం నేను హెన్స్ అనుకుంటున్నా. హెన్స్ అనుకుంటే ఏమవుతుంది, ఒక్కొక్క దానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి 2 కాళ్ళు ఉంటాయి. 100 × 2 వేస్తే ఏమవుతుంది 200 అవుతుంది. కానీ నాకు నెంబర్ ఆఫ్ లెగ్స్ ఎంత ఇచ్చాడు 280 ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత ఉంది 80. ఈ 80 డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే నేను టోటల్ 100 తలలో హెన్స్ అని చెప్పి తీసుకున్నా, తక్కువది మినిమంది అని చెప్పి తీసుకున్నా. కానీ దీనికి 4 కాళ్ళు దీనికి 2 కాళ్ళు ఉంటాయి కదా. సో నేను అన్ని కోళ్ళు అంటే హెన్సే అని చెప్పి తీసుకోవడం వల్ల ఈ డిఫరెన్స్ వచ్చింది. ఈ డిఫరెన్స్ ఎంతలో వచ్చింది, ఈ 4కి 2కి డిఫరెన్స్ చూడండి. 4కి 2కి డిఫరెన్స్ ఎంత అంటే 2 కాళ్ళు తక్కువ తీసుకోవడం వల్ల. అంటే కొన్ని 4 తీసుకోవాలి కదా, ఆ 4 తీసుకోవాల్సిన 4 తీసుకోకుండా ఇవి కూడా 2 తీసుకున్నా కాబట్టి నాకు 80 మిగిలిపోయింది. ఈ 80 ఎవరిది, ఈ మిగిలిన 2దే కదా. ఈ 2 ఎట్లా వచ్చింది, ఈ రెండింటికి డిఫరెన్సే కదా. దీన్ని సగం చేస్తే వచ్చేది ఏంటి ఈ 40. అంటే 4 కాళ్ళు ఉన్నాయి 40 ఉన్నాయి అన్నమాట. అంటే మిగతా ఏమవుతాయి 60, 2 కాళ్ళు ఉన్నాయి అవుతాయి. సో హౌ మెనీ హెన్స్ ద ఫార్మర్ హ్యావ్ అంటే 60 అని చెప్తాం. మీకు డౌట్ ఉంటే ఇక్కడ నేను హెన్స్ 60 అని చెప్తున్నాను అండ్ కౌస్ 40 అని చెప్తున్నాను. దీనికి 2 కాళ్ళు ఉంటాయి, దీనికి 4 కాళ్ళు ఉంటాయి. 6 20 120, 4 4 16, 280 మీకు ఇక్కడ సాటిస్ఫై అయింది. ఎగ్జామ్లో ఎలా చేయాలి సింపుల్ అన్న మీకు అర్థం అవడం కోసం నేను ఇక్కడ ఎక్కువ రాసి చూపించాను. ఎగ్జామ్లో ఎలా చేయాలి అంటే ఇప్పుడు మొత్తం కోళ్ళే అని చెప్పి తీసుకున్నా. అంటే అన్ని 100 తలకాయలు ఉన్నాయి కదా, 100 నేను 2 కాళ్ళు ఉన్నాయి అని చెప్పి తీసుకున్నా. అంటే మొత్తం నాకు ఎన్ని కాళ్ళు వస్తాయి 200 కాళ్ళు వస్తాయి. కానీ లెక్కలో ఏమి ఇచ్చాడు 280 ఇచ్చాడు. నాకు ఇక్కడ 80 మిగిలిపోయింది. 80 ఎందుకు మిగిలిపోయింది, 4 కాళ్ళు ఉండాల్సిన ప్లేస్లో నేను 2 కాళ్ళు తీసుకున్నా. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 2 ఉంది. సో ఆ 2తో డివైడ్ చేయండి, వచ్చేది 40. ఈ 40 అనేది 4 లెగ్స్ ఉన్నది అవుతుంది అనమాట. టోటల్ 100 కదా కౌంట్, హెడ్ కౌంట్. ఇది 40 అయితే మిగతాది ఏమవుతుంది 60 అవుతుంది. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ఇప్పుడు నాకు టోటల్ హెడ్స్ తెలీదు, ఒకటి ఎక్స్ అనుకున్నా ఒకటి వై అనుకున్నా. ఎక్స్ ప్లస్ వై ఎంత 100. నెక్స్ట్ దీనికి 2 కాళ్ళు ఉంటాయి, ఇది హెన్ అనుకుందాం అంటే ఇది 2x. ఇది కవ్ అనుకుందాం, దీనికి 4 కాళ్ళు ఉంటాయి అంటే 4 × y ఈజ్ ఈక్వల్ టు 280. ఈ రెండింటిని సింప్లిఫై చేసి సాల్వ్ చేయండి. దీన్ని 2x లేదా 4x 2తో కానీ 4తో కానీ మల్టిప్లై చేసి మైనస్ చేస్తే వచ్చేది ఏంటి ఈ డిఫరెన్సే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4తో చేసాం అనుకో, 4 క్యాన్సిల్ అయిపోయి 2x మిగులుతుంది, 400 ఉంటుంది. 400 ప్లస్ 120, ఇక్కడ ఏముంటుంది 2x ఉంటుంది. x = 60. ఇట్లా గాలి లెక్కలు వేసేయాలి. నువ్వు కోడ్ అనుకున్నావు కదా, సో కోడ్లే కదా నీకు కావాల్సింది. x = 60 అట్లా వస్తుంది. మీకు ఈ ప్రొసీజర్ అర్థం కాకపోతే ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్, ద ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ ఏ సర్టెన్ ఎస్టాబ్లిష్మెంట్ ఈజ్ పార్ట్లీ ఫిక్స్డ్.
దీని మీనింగ్ ఏంటంటే మినిమం ఛార్జ్ ఉందంట కొంత, ఆ మినిమం ఛార్జ్ ఎంతో మనకి ఇవ్వలేదు. నెక్స్ట్ వన్, అండ్ పార్ట్లీ వేరీస్ యాజ్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్డ్. అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది, ఈ మినిమం బిల్లు తర్వాత ఎక్స్ట్రా వాడుకుంటావు కదా, ఈ ఎక్స్ట్రా వాడుకున్న దానికి యూనిట్ ప్రకారం ఇంతని బిల్లు ఉంటుందంట, అది ఎంతో మనకి ఇవ్వలేదు. అయితే 540 యూనిట్స్కి మనోడు 540 యూనిట్స్ అనేది కన్జ్యూమ్ చేసాడు పవరు, బిల్లు 1800 అయింది. నెక్స్ట్ 620 యూనిట్స్ కన్జ్యూమ్ చేసాడు అంటే మీటరు, ఇన్ని యూనిట్స్ కాలడం వల్ల బిల్లు 2040 వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మినిమం వాల్యూ ప్లస్ ఎక్స్ట్రా, మినిమం వాల్యూ ప్లస్ ఎక్స్ట్రా, ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఎన్ని యూనిట్స్ డిఫరెన్సు? ఇక్కడ 60 ప్లస్ 20 80. ఈ 80 యూనిట్స్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఈక్వలే కదా, 240. అప్పుడు ఒక యూనిట్ ఏమవుతుంది? బై 80 కదా, అంటే ఒక యూనిట్ 3 రూపాయలు అయింది. సో ఒక యూనిట్ 3 రూపాయలు అయితే నాకు ఇక్కడ 540 యూనిట్లు కాల్చాం కదా, 540 యూనిట్లకి మనకి ఎంత అవ్వాలి? 540 ఇంటూ 3 అవ్వాలి. 3 5లు 1500, 3 4లు 120, 1720 అవ్వాలి. కానీ నాకు బిల్ ఎంత వేసాడు చూడండి, ఇక్కడ 1720 రావాలి యూనిట్కి 3 రూపాయలు చొప్పున, కానీ నాకు 1800 వేసాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 80 రూపాయలు ఉంది. ఈ 80 రూపాయలే కదా మినిమం ఛార్జీ. సో 80 రూపీస్ అనేది మినిమం ఛార్జ్. ఈ కాన్సెప్ట్ తెలియాలి మీకు. అయితే క్వశ్చన్ ఏం అడిగాడంటే 500 యూనిట్లకి బిల్ ఎంత అవుద్ది అన్నాడు. ఒక యూనిట్ వచ్చేసి మనకి 3 రూపాయలు పడుతుంది. 500 యూనిట్లు అంటే 5 ఇంటూ 3 1500. ఈ 1500 ప్లస్ మినిమం ఛార్జీ 80 రూపీస్, సో 1580 అవుతుంది. సో ఆన్సర్ చాయిస్ తప్పున్నట్టుంది, సో కరెక్షన్ చేసుకోండి. 1680 అయితే కాదు, 1580. అంతే కదా, 60-80 డిఫరెన్స్ అనేది 30. ఒక పార్ట్ 30 అయితే 5 3 1500, 5 4 120, 1620. సారీ నాన్న, ఇక్కడ చిన్న మిస్టేక్, 1720 వేసాం. 5 3 15, 120, 1620. 1620 అంటే పైన డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? 180 రూపీస్ ఉంటుంది డిఫరెన్స్. 80 రూపీస్ తీసుకున్నా. సో 1680 కరెక్టే ఆన్సరు. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ రాంగ్ చేశా, సారీ ఫర్ దట్. నెక్స్ట్ 15th వన్, 2 numbers are in the ratio of 3:4. If 4 is subtracted from each other, the ratio will become 2:3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? ఒక పార్ట్ ఉంది, కామన్ డిఫరెన్స్ ఒకటి, అది +1 -1 తీసేయండి. సబ్ట్రాక్టెడ్ అంట, దీన్ని -4 చేశాడు, దీన్ని -4 చేశాడు. అంటే ఇండైరెక్ట్గా ఒక పార్ట్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. ఫైండ్ అవుట్ ద ఫస్ట్ నెంబర్ అన్నాడు. 3 పార్ట్స్ అంటే 3 4 12, సెకండ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్లో ఇక్కడ ఈ మల్టిప్లై మిస్టేక్ చేశానన్న. 5 3 1500, 4 3 120 కదా, 1620. సో నాకు 1620 బిల్లు రావాల్సింది, 1800 కట్టాను. 1800 కట్టానంటే ఈ ఎక్స్ట్రా ఎంత అయింది? 180. ఈ 180 అనేది మినిమం ఛార్జే కదా. 500 యూనిట్లు కనుక్కోమన్నాడు. ఒక యూనిట్ 3 రూపాయలు అయితే 5 3 1500 ప్లస్ మినిమం ఛార్జ్ 180, 1680 అవుతుంది. ఇది క్యాలిక్యులేషన్ రాంగు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఛానల్ ప్రజెంట్ అయితే టెంపరీగా టెర్మినేట్ అయింది. మేబీ హేటర్స్ రిపోర్ట్ అయ్యి ఉండొచ్చు. లైట్ హేటర్స్ గురించి మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. నేనైతే రెగ్యులర్గా మీకైతే వీడియోస్ చేసి నేను అందించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామందికి తెలియదు కదా మన సబ్స్క్రైబర్స్కి, ఇందులో చెప్తా ఉన్నాం అని చెప్పేసి. మీ ఫ్రెండ్స్, మీ గ్రూప్స్ మొత్తం అన్నిటికీ షేర్ చేయండి. పాసిబుల్ అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన ఛానల్ కూడా రికవర్ అవుతుంది. ప్రాబ్లం ఉండదు, కాకపోతే కొంచెం టైం పడుతుంది.